నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. రోజుకు 1 కోటి మంది చొప్పున దేశంలో వ్యాక్సిన్లు వేయాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. ఆస్తుల రక్షణకే ఈటెల రాజేందర్ బీజేపీలోకి వెళ్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. సాక్షి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంతో పాటు వ్యవసాయేతర రంగాల్లోనూ రైతులకు అవకాశాలు చూపించగలిగినప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని సీఎం జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాల సేకరణను ఆయన ప్రారంభించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జర్మన్ హ్యాంగర్స్ విధానంలో 500 పడకల కరోనా ఆసుపత్రిని వర్చువల్ విధానంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సీజన్లో సంగం బ్యారేజీ నుంచి సాగునీరు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనాడు తెలంగాణ ఐఐటీలు వచ్చే విద్యా సంవత్సరంలో బీటెక్తో పాటు ఎంటెక్లో చిన్న కోర్సులు అందుబాటులోకి తెస్తున్నాయి. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతోటే టీకాల సమస్య ఏర్పడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని 4 జిల్లాల్లో పెట్రోల్ ధరలు 100 రూపాయలు దాటాయి. ఈనాడు ఆంధ్రప్రదేశ్ సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కోర్టుల పనితీరు గురించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ సమీక్ష నిర్వహించారు. కోర్టుల రూపురేఖలు మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్ ఒక్కసారి వస్తే మళ్ళీ 10 నెలల వరకు వచ్చే అవకాశాలు తక్కువని బ్రిటిష్ శాస్త్రవేత్తలు అంటున్నారు. నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకాయి. అమలు కోసం ప్రభుత్వ ధనం ఖర్చు చేయకుండా హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. నమస్తే తెలంగాణ ఆత్మగౌరవం లేదని 5 ఏళ్ల క్రితమే గ్రహిస్తే అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని ఈటెల రాజేందర్ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి నిలదీశారు. అక్రమాస్తులను కాపాడుకునేందుకే ఈటెల బీజేపీకి వెళ్తున్నారని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నారు. వార్త దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. పర్యావరణ పరిరక్షణకు మించిన సంపద లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సూర్య కరోనా వ్యాక్సినేషన్ బాధ్యతలను రాష్ట్రాల సమన్వయంతో కేంద్రమే పూర్తి చేయాలని సీఎం జగన్ అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. ఏపీలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నవ తెలంగాణ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో పాలస్తీనా సమస్యపై తీర్మానానికి భారత్ దూరంగా ఉండడంపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి ప్రధానమంత్రిని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని సిపిఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మన తెలంగాణ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసనమండలి ప్రోటెం చైర్మన్గా వి భూపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రభ ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వెలుగు మంత్రులను సీఎం కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చింది. ప్రజాపక్షం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర 100 సెంచరీ మార్కు దాటింది. ప్రముఖ అథ్లెట్ మిల్కా సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దక్కన్ క్రానికల్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 6 జలాంతర్గాములను భారత్ నిర్మించనుంది. ఈటెల రాజేందర్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది తన ఆత్మగౌరవ సమస్యగా ఆయన అన్నారు. హిందూ పంజాబ్ కాంగ్రెస్లోని తాజా పరిస్థితి గురించి సీఎం అమరేందర్ సింగ్ ఏఐసీసీకి వివరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడు మెహుల్ చోక్సీ ఇప్పట్లో భారత్కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా కరోనా నేపథ్యంలో దేశంలో వివిధ కోర్టుల పనితీరుపై సీజేఐ రమణ సమీక్ష నిర్వహించారు. నెల వ్యవధిలో పెట్రోల్ ధరలు 18వ పెరిగాయి. హన్స్ ఇండియా కరోనా అరికట్టడానికి శాస్త్రవేత్తల కృషిని పీఎం నరేంద్ర మోడీ ప్రశంసించారు. పద్మ అవార్డులకు అర్హులను గుర్తించేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ 12వ తరగతి ఫలితాలు రద్దయిన నేపథ్యంలో ఫలితాల నిర్ధారణకు కమిటీ ఏర్పాటైంది. కేరళ ప్రభుత్వం 20,000 కోట్లతో కరోనా ప్యాకేజీని ప్రకటించింది. తెలంగాణ టుడే కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్లే టీకాల సమస్య ఏర్పడుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. వాటి సంబంధించిన విశ్లేషణ ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ శివశంకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రఘునాథ్ బాబు గారు టొబాకో బోర్డు చైర్మన్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. శ్రీ రాంభూపాల్ గారు సిపిఎం సీనియర్ నేత. ఇక ఆంధ్రప్రదేశ్లో అమూల్ రంగప్రవేశం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మార్పు వస్తుందని ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణను కూడా ఆయన ప్రారంభించారు. సో నిజంగానే వృధాగా పడి ఉన్నటువంటి విజయ డైరీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని అమూల్కి అప్పగించడం ద్వారా రెంట్ కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం కానీ, ఓవరాల్గా ఈ డైరీ పరిశ్రమలో పోటీని పెంచడం ద్వారా కానీ, గ్రామాల్లో లీటర్కు 5 రూపాయల నుంచి 10 రూపాయలు 15 రూపాయల వరకు అదనంగా పాడి రైతులకు డబ్బు రావటం కానీ, ఇవన్నీ అమూల్ రంగప్రవేశం వల్లే జరుగుతోందా లేదా? అమూల్ ప్రైవేట్ పరిశ్రమ అంటూ హైకోర్టులో కొందరు లాయర్లు వాదించడం, వారు హైకోర్టు వారు దీనికి డబ్బులు ఇవ్వకండని ప్రస్తుతానికి ఆదేశాలు ఇవ్వటం, ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది? ప్రతిదానికి అడ్డుపడే విధంగా రఘురామరాజు మరికొందరు ప్రవర్తించడం. సో ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యగా ఉందా? అమూల్ ప్రజల సంస్థ లేక ప్రైవేట్ సంస్థ? అమూల్ ఆంధ్రప్రదేశ్కి రావడం ద్వారా గ్రామీణ ఆర్థిక జీవనంలో మార్పు వస్తుందా రాదా? ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందా లేదా? ముందుగా పురుషోత్తం రెడ్డి గారు. అమూల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన చేసుకొని పాల సేకరణ చేసుకోవాలని, తద్వారా పాల రైతులకు ఎక్కువ మొత్తంలో అంటే పోటీ రావడం ద్వారా కొంత రేట్లు పెరగడం ద్వారా ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాన్ని ప్రోత్సహించే పనిలో ఉంది. ఇక్కడ 2-3 అంశాలు ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి అంశం ఏంటంటే పాల సేకరణకు, పాల ఉత్పత్తికి రాష్ట్రంలోకి ప్రజలకు ప్రత్యేకత ఉంది. ఉదాహరణ, మా చిత్తూరు జిల్లాలో పర్ డే 32 లక్షల నుంచి 35 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్రమైన కరువు వచ్చినప్పుడు కూడా మా జిల్లా ప్రజల్ని కాపాడింది పాడి పరిశ్రమ. ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అవన్నీ ఎన్నున్నా ప్రధానంగా వర్షాభావం కొంత చిత్తూరు జిల్లాలో బాగుంటుంది కాబట్టి ఒక గేదెను ఒక ఆవును పట్టుకొని వాళ్ళ బతికారు. ఆ రకంగా చిత్తూరు జిల్లాలో ఆత్మహత్యలు కూడా రాష్ట్రంతో పోల్చుకుంటే పరిమితంగానే ఉన్నాయి. ఆ రకంగా పాల ఉత్పత్తి, పాల రైతులకు చిత్తూరు, రాయలసీమ లాంటి ఎనుగుబండి జిల్లాలో చాలా అన్వయ సంబంధం ఉంది. దీని ప్రభుత్వం కొంచెం మోటివేట్ చేసుకొని వాటికి మంచి ధర తీసుకురావడం, ఆ పాల అనుబంధ సంస్థలను ఆయా జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మా జిల్లాకు సంబంధించి కోఆపరేటివ్ సెక్టర్ వాటికి సంబంధించి పెద్ద వివాదం కూడా ఉంది. అయితే మాలాంటి వాళ్ళు మొదటి నుంచి కోరుతుంది ఏంటంటే కోఆపరేటివ్ సెక్టర్ లో ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిది. అలా కాని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎట్లా మన ప్రాంతానికి అనుగుణంగా మార్చచ్చు అనే దానికి మా జిల్లా పెద్ద ఎక్స్పీరియన్స్. మేము మొదటి నుంచి డిమాండ్ కూడా చేస్తున్నాం, ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. 32 లక్షల పాల లీటర్లు ప్రతి రోజు ఉత్పత్తి అయితే మాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్ డే 10 టన్నుల నెయ్యి కావాలి. 10 టన్నుల నెయ్యి కావాలంటే మా చిత్తూరు జిల్లా కాదు, రాయలసీమలో ఉన్నటువంటి పాల ఉత్పత్తి ద్వారా వచ్చే నెయ్యి మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సరిపోతుంది. మా పాయింట్ ఏంటంటే ఇప్పుడు బెంగళూరు నుంచి కొంటున్నారు నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం పర్ డే 10 టన్స్. కరోనాలో కాదు కానీ మామూలుగా. అదేదో మేమేమంటామంటే మీరు ప్రైవేట్ లో తీసుకుంటారా, కోఆపరేటివ్ సెక్టర్ లో తీసుకుంటారా, ఎక్కడైనా తీసుకోండి, ఆ ఉత్పత్తి చేసే నెయ్యి చిత్తూరు జిల్లాలో నిర్మించండి, ఆ ఫ్యాక్టరీని అలాంటి కండిషన్ పెట్టండి. అప్పుడేమవుతుందంటే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది. గ్యారంటీ టీటీడీ ఉంది. 10 టన్నులు నెయ్యి ఉత్పత్తి చేయాలంటే ఎంత పరిశ్రమలు రావాలో మనకు తెలుసు పాల ఉత్పత్తికి అనుబంధంగా. ఇట్లాంటి ఏర్పాట్లు అమూల్తో కానీ మా జిల్లాలో స్పెసిఫిక్ గా ఇట్లాంటి ఒక జిల్లాకు ఒక అట్లాంటి నేటివిటీ ఉంటుంది. అలా చేయగలిగితే ఖచ్చితంగా ఒక కొన్ని వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. పాల సేకరణతో పాటు పాల అనుబంధ సంబంధించిన పరిశ్రమలు, వాటికి సంబంధించిన ఏర్పాటు కూడా మన రాష్ట్రంలో జరిగితే గరిష్ట ప్రయోజనాలు మన రాష్ట్రం ఉంటుంది. అలాంటి డెసిషన్స్ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేర్చాలనేది మాకు ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. రెండో అంశాలు కోర్టుకు సంబంధించి ఎట్లాంటి సమస్య రావచ్చు అని నేను అనుకుంటున్నా అంటే, విజయ డైరీకి సంబంధించి కానీ, మా జిల్లాలో బాలాజీకి సంబంధించి కానీ, చిత్తూరు డైరీకి సంబంధించి ఇది కోఆపరేటివ్ సెక్టార్ లో ఏర్పాటైన సంస్థలు. బస్ కోర్టు ఆ యాంగిల్లో జోక్యం చేసుకుంటుంది అని అనుకుంటున్నాను. కోఆపరేటివ్ సెక్టర్ చాలా బలమైంది, పటిష్టమైంది, దాని ప్రత్యేకత ఉంది. కొన్ని సందర్భాల్లో కొమ్మినేని గారు కోఆపరేటివ్ సెక్టార్ లో జరిగే ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేసేటప్పుడు నామినేషన్ ప్రాతిపదిక కూడా వాటికి ఇవ్వచ్చు. ఎందుకంటే వాటి ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రత్యేక చట్టం ఉంది. మామూలుగా ఏదైనా టెండర్లు వేయాలంటే ఓపెన్ టెండర్ లోకి వెళ్ళాలి, కొనుగోలు చేయాలి. కానీ కోఆపరేటివ్ సెక్టర్ లో చేసే ఉత్పత్తులు కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం నేరుగా కొనొచ్చు, వాటిని ₹1 ఎక్కువ ఇచ్చి కూడా కొనొచ్చు. ఆ రకమైన స్పెషల్ పాటు కోఆపరేటివ్ సెక్టర్. నేను ఎందుకు ఈ విషయం ప్రస్తావిస్తున్నానంటే వాటికి సంబంధించిన ఆస్తులు ఇవి కాబట్టి సహజంగా కోర్టు ఏం చెప్తుంది దాన్ని మీరెవరు ఇవ్వడానికి అని చెప్పే పాయింట్ కూడా వచ్చే అవకాశం లీగల్ గా పరిష్కారం కావాలి. కాబట్టి ప్రభుత్వం ఆ జాగ్రత్తలు తీసుకుని దాని ఎట్ట సమస్య పరిష్కరించుకోవాలి, ఆలోచించుకోవాలి. అయితే నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే, నేనైతే ప్రాథమికంగా ప్రభుత్వ సెక్టార్లో, కోఆపరేటివ్ లో, పాల పరిశ్రమ అన్ని ఉండాలని కోరుకునే వ్యక్తిని.
సరే మారిన ప్రపంచంలో ఏమైనా జరగచ్చు. కానీ పాయింట్ ఏంటంటే ఈరోజు కియా పరిశ్రమకు కానీ, అదేవిధంగా ప్రత్యేక హోదాను కోరుతున్న వాళ్ళు కానీ, అదేవిధంగా శ్రీ సిటీలో పరిశ్రమలు చూసినప్పుడు ఈరోజు ప్రభుత్వాలు ఎట్లా తయారైనాయంటే కంప్లీట్ గా ప్రైవేట్ వ్యక్తులకు ఎంత వీలైతే అని రాయితీలు ఇస్తే వాళ్ళు గొప్ప ప్రభుత్వంగా ఉంది. అలాంటి వాతావరణం పాల పరిశ్రమకు సంబంధించి కొన్ని ప్రోత్సాహాలు కానీ, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా వాళ్ళకి రెంట్కి ఇచ్చే ప్రయత్నం దాంట్లో ఏదైనా ఎక్కువ తక్కువ ఆలోచించుకోవచ్చు. దానికి ఎందుకు అభ్యంతరం చెప్తున్నారో అర్థం కాదు. అంటే పారిశ్రామిక పారదర్శకత ఉండాలి కదా. ఈ రోజు విదేశీ కంపెనీలకు లేకపోతే అంతర్జాతీయ బహుళజాతీయ కంపెనీలకు ఎంత వీలైతే అంత ఇచ్చేవారు ఫ్రీగా, అన్ని ఫ్రీ. ప్రత్యేక హోదాలో ఉన్న ప్రధానమైన అంశం ఏంటి? ఆర్థిక ప్యాకేజీతో పాటు అదనంగా పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేవాడు. ఎంత అంటే ఫ్రీ, అన్ని ఫ్రీ ట్యాక్స్ ఇవ్వాలంట. మళ్ళీ ఇప్పుడు అమూల్ కూడా ఒక ప్రైవేట్ కంపెనీ అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఇక్కడ ఇస్తే దానికి ఎందుకు ఇవ్వకూడదో, దీనికి ఇవ్వకూడదో నాకు అర్థం కాదు. రాజకీయపరమైన సమస్యలు ముందుకు వస్తున్నాయి తప్ప ప్రైవేటా గవర్నమెంట్, మనం విదేశీ కంపెనీలని ప్రైవేట్గా గవర్నమెంట్ వచ్చేటివి. ఇప్పుడు కియా పరిశ్రమకి ఎన్ని రాయితీలు ఇచ్చారో అనంతపురంలో మనం చూసాం. విపరీతమైన ఒక దశలో అజయ్ కల్లం లాంటి వారు చాలా స్పష్టంగా కియా పరిశ్రమకి ఇచ్చిన రాయితీలు కానీ ఒక కోఆపరేటివ్ సెక్టర్ లోనో గవర్నమెంట్ కానీ టేకప్ చేసి అంతకంటే ఎక్కువ ఉపాధి వస్తుందని చెప్పాడు. ఆయన చీఫ్ సెక్రటరీ ఆయన పుస్తకం రాశాడు. అంటే పాయింట్ ఏంటంటే పారిశ్రామిక ప్రోత్సాహం కోసం ఒక రకమైన స్టాండు, అమూల్ వస్తే ఇంకో రకమైన స్టాండు. ఇది అర్థం కాదు. కాబట్టి కోరచ్చు. ఇప్పుడు ప్రైవేట్ ఎవరైతే కోర్టుకి వెళ్ళారో, రాజకీయ నాయకున్నారో అసలు ప్రైవేటీకరణ వద్దు, అంతా నాలాగే రాంభూపాల్ రెడ్డి గారు లాగా కోఆపరేటివ్ సెక్టర్ లో ఉండాలి, ప్రభుత్వంలో ఉండాలి, ప్రైవేట్ వద్దని చెప్పి ఒక కొత్త విధానం తీసుకురావచ్చు. అది డిబేటబుల్ కాదు. కానీ ఆడొక స్టాండ్ ఈడొక స్టాండ్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. కాబట్టి ఇది కోఆపరేటివ్ సెక్టార్ లో ఉన్న ఆస్తులు కాబట్టి దీన్ని ఎవరికైనా లీజ్ ఇవ్వడానికి సాంకేతికమైన ఆటంకాలు వస్తాయి అని నేను నమ్ముతున్నాను. బహుశా అందులో కోర్టు జోక్యం చేసుకోవడానికి అనుకుంటున్నాను. ఇది ఆలోచించాల్సిన అంటే కాదు ఇక్కడ పురుషోత్తమ రెడ్డి గారు కోర్టులైనా లేకపోతే ఇంకా వ్యక్తులైనా లేదా ప్రజాప్రతినిధులైనా కావాలని ద్వేషంతోటైనా ఎట్లయినా కానీ మూతపడిపోయిన ఇండస్ట్రీని తెరవడం తప్పు అవుతుందా? మూతపడిపోయిన ఆస్తుల్ని మళ్ళీ పునరుద్ధరించడానికి వేరే ఇది రైతుల సంస్థ, ప్రైవేట్ సంస్థ అమూల్ రైతుల సంస్థ అన్న సంగతి మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. అటువంటి వాటికి ఇవ్వడం ద్వారా ఆ పునరుద్ధరణ ద్వారా ఆర్థిక మార్పులు తీసుకురావటం ప్రభుత్వం వైపు నుంచి తప్పు అవుతుందా? ఇక్కడ ఉంటుంది, మనం ఏ చట్టంలోని అమలు చేస్తాం కదా. కోఆపరేటివ్ సెక్టార్ చాలా ప్రత్యేకమైన చట్టం, వాటి కింద ఉన్న ఆస్తులు అవి. టెక్నికల్ గా అమూల్కి సంబంధించి ఆస్తుల లీజు ప్రాతిపదికన ఇచ్చేటప్పుడు ఆ సాంకేతికమైన సమస్యలు వస్తాయి. అంటే ఆల్రెడీ విజయ డైరీ కింద వాళ్ళు షిఫ్ట్ చేసేసారండి ఆస్తులని. ఆ తర్వాత వీళ్ళు అమూల్కి లీజుకి ఇస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజలు, రైతులు బాగుపడటం ముఖ్యమా, లేకపోతే ఏదో ఒక సాంకేతిక కారణాలతో న్యాయ వ్యవస్థ అడ్డుపడటం మంచిదా? ఈ కొందరు కావాలని దాన్ని ప్రైవేట్ సంస్థగా ప్రొజెక్ట్ చేయటం. మీరు అన్నట్టు కరెక్ట్. కియా సంస్థకి మామూలుగా వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వం 2000 కోట్లు ఇచ్చింది. ఆ రోజుల్లో దాని మీద చర్చలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. సో అలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అమూల్కి ఏదన్నా సాయం చేస్తే అది తప్పు అవుతుందా అనేది రైతుల సంస్థ కింద కాకుండా ప్రైవేట్ సంస్థ కింద ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారనే ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ కోర్టు ఎందుకు జోక్యం చేసుకుంటే చట్టంలోనే ఉంటుంది. న్యాయము, నైతికత కన్నా కోర్టు ప్రధానంగా చట్టం ఏం చెప్తుంది, వీళ్ళు ఏం చేశారనే వాడికి కోర్టు పరిమితి. దాన్ని ఆధారం చేసుకుని కోర్టుకి వెళ్ళే వాళ్ళకి రాజకీయ మోటివ్ ఉంటుంది. దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. దాని కోర్టుకి ఎవరైతే వెళ్ళారో వద్దనుకుంటున్నారో వాళ్ళు ఒక విధానపరమైన చర్చ పెట్టచ్చు. ఏమి ప్రైవేట్ రంగం వద్దు, వాళ్ళకి పరిశ్రమ రాయితీలు వద్దు, మన ప్రభుత్వం అన్ని పెట్టాలని పాలసీ తీసుకుంటే అది ఓకే. వెళ్ళే వాళ్ళు మోటివ్ బాగలేదంటున్నారు. కోర్టు సాంకేతిక అంశాలు, ఆ సాంకేతిక అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరిస్తే కోర్టు దాన్ని క్లియర్ చేసేస్తుంది. ఈ యాంగిల్ మనం వెళ్ళిన వాళ్ళ పొలిటికల్ మోటివ్ వేరు, కోర్టు ఇచ్చిన తీర్పు వేరేగా ఉంటుంది. కోర్టు సాంకేతిక అంశాల ఆధారంగా చేసుకుని ఇస్తుంది తీర్పు. కాబట్టి కోర్టు కోసం ఈ సాంకేతిక అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెక్టిఫై చేస్తే అసలు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవచ్చు. అంటే మేము అమూల్ ద్వారా కోరుకున్న చిత్తూరు జిల్లా వాడిగా, రాయలసీమ వాడిగా ఏదైతే బెంగళూరులో ఉంటున్నారో దాని అమూల్ ద్వారా కొనండి. మా జిల్లాలో ఎక్కువ ఉత్పత్తి పెరుగుతుంది. దాని అనుబంధంగా ఉత్పత్తి చేసే నెయ్యి ఉత్పత్తి సంస్థ చిత్తూరు జిల్లాలో పెట్టండి, అనంతపురంలో ఒకటి పెట్టండి. ఇవన్నీ పెడితే టీటీడీ 10 టన్నులు రోజు కొంటుంది. ఆ రకంగా మాకు కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది. ఆ మాత్రం ఇది మంచి సలహా. ఇది పురుషోత్తమ రెడ్డి గారు ఇది మంచి సలహా ఇచ్చారు, మంచి విశ్లేషణ చేశారు. కొన్ని విషయాల్లో మీకున్నటువంటి అభ్యంతరాలు కూడా చెప్పారు, తప్పేం కాదు. బట్ ఇక్కడ పాయింట్ అంటే అమూల్ అనేది ప్రైవేట్ సంస్థగా భావిస్తారా లేక రైతుల సంస్థగా భావిస్తారా? అలా హైకోర్టులలో సైతం అలాంటి అసత్యాలు న్యాయవాదులు చెప్తే అది ఎట్లా, ఇది ధర్మమా పద్ధత అన్నది నా ఫైనల్గా ప్రశ్న. అంటే అమూల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తున్నారు, అది ఎట్లా నడక ఒకటి, దాని రిజిస్ట్రేషన్ ఒకటి. రిజిస్ట్రేషన్ వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారు అదే కోర్టు ప్రాతిపదిక తీసుకుంటుంది.
వాళ్ళు విస్తృతంగా రైతులతో ముడిపడినటువంటి సమస్య అది. రైతులు పాల సేకరణ ద్వారా తీసుకునే సమస్య. అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎవరు పెట్టారు అదే కోర్టుకు సబ్మిట్ చేస్తారు, వాళ్ళ యొక్క రోజువారీ యాక్టివిటీని సబ్మిట్ చేస్తారు. అసలు అమూల్తో ఆ సమస్య రాదు. సమస్యల్లో కోఆపరేటివ్ సెక్టర్ లో ఉన్నటువంటి చిన్న సాంకేతికమైన సమస్య ఆధారంగా చేసుకుని వీళ్ళకున్న రాజకీయ మోటివ్ లింక్ చేసి కోర్టుకు వెళ్ళి ఉంటారు. రైట్. చాలా చిత్రమైన పరిస్థితి. కోఆపరేటివ్ సెక్టార్ నుంచి కొందరు వ్యక్తులు, ఇప్పుడు ధూళిపాటి నరేంద్ర కానీ లేకపోతే మరికొందరు కానీ, వాళ్ళందరూ సొంత కంపెనీలుగా మార్చేసుకుంటే ఎక్కడ అభ్యంతరం పెట్టని రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థ హెరిటేజ్ సంబంధించిన మజ్జిగ ఇటువంటి ఏదో ఇంకా వాళ్ళ సంబంధించినటువంటి వాటిని సంక్రాంతి కానుకల్లో వాటిల్లో పెట్టాలని ఆర్డర్ ఇస్తే తప్పు పట్టనటువంటి వ్యవస్థలు, ఈ పాడైపోయినటువంటి యంత్ర పరికరాలు లేదా పాడైపోయినటువంటి వాటిని బాగు చేసుకుని కొత్తగా రైతులకు మేలు చేయాలన్న దానికి మాత్రం ఇన్ని అడ్డంకులు వస్తాయని ఎవరైనా ఊహించగలరా? అడ్డంకులు అంటే పారిశ్రామిక విధానంలో తెలుగుదేశం పార్టీ ఒక యాంగిల్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమూల్ రాకూడదు. దానికి రాకూడదానికి కారణాలు ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ సంస్థ తీసుకొచ్చున్నారు. ఒక 5 రూపాయలు 10 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం 15 రూపాయలు లీటర్ పెరుగుతుందని. పెరిగితే ప్రభుత్వానికి రాజకీయంగా లాభం, రైతులకి ఆర్థికంగా లాభం. కానీ ఆ ప్రభుత్వం రాజకీయంగా లాభం వచ్చే పని ప్రజలకు ఉపయోగపడితే అందరూ ప్రజలు ఆహ్వానిస్తారు. కానీ దీని ఆటంకాలు చూసి అమూల్ గారికి కొన్ని రోజులు పోతే అమూల్ గారితో భాగస్వామ్యం అయిపోయాడు ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కూడా మనం ఏమి ఆశ్చర్యపోనక్కర్లేదు కదా. కానీ దాని షేర్లు కూడా జగన్ గారు ఉన్నాయని చెప్పినా రేపేం మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వారి ఉద్దేశం మోటివ్ అది. ఆ సాంకేతికమైన సమస్య పరిష్కారం కావాలి. ఖచ్చితంగా పోటీ ఉంటే, మీరు పోటీ ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీని ప్రభుత్వాలు అంగీకరించిన తర్వాత వీరినంత ఎక్కువ హెల్తీ పోటీ ఉంటే ఖచ్చితంగా ఎక్కువ సమస్యలు వస్తాయి. రైతులు కూడా, వినియోగదారుడు కూడా తక్కువ వస్తుంది, రైతు కూడా ఎక్కువ లాభం వస్తుంది. కాబట్టి దాన్ని ఆహ్వానిస్తాం తప్ప విభేదించే అవకాశం లేదు. రైట్. కృష్ణమూర్తి గారు అద్దంకి నుంచి. కృష్ణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. అమూల్ని ప్రైవేట్ సంస్థగా చూస్తారా, రైతుల సంస్థగా చూస్తారా? అలాగే అమూల్ ద్వారా పాల సేకరణ మంచిదేనా, రైతులకి మేలు చేస్తుందా, లేదా మిగతా కంపెనీలు ఏదో దెబ్బతినాలని కాదు, మిగతా కంపెనీలు బాగుండాలా, అమూల్ ద్వారా మరింత రైతులకి మేలు జరగాల అన్నది నా పాయింట్. నమస్తే కొమ్మినేని గారు. నమస్తే, మాట్లాడండి. మీ యొక్క డిబేట్ నేను వింటా ఉంటాను సార్. ఓకే. అక్కడ ఉన్న ప్యానలిస్టులు కూడా నమస్కారం సార్. మాట్లాడండి. అసలు ఈ అమూల్ సంస్థ సభ్యులుగా కోసే వాళ్ళని సభ్యులుగా చేర్చి ఒక ప్రైవేట్ సంస్థగా కాకుండా రైతుల సంస్థగా జగన్ గారు చేయాలని చూస్తుంటే ఈ అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు సార్ ప్రతిపక్షాల వాళ్ళు. అవును, ప్రైవేట్ సంస్థ కాదు సార్, అది రైతుల సంస్థ, రైతులకు మేలు చేకూర్చే సంస్థ సార్. ఈ రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది సార్. ఆ చంద్రగ్రహణం ఎప్పుడైతే వీడిపోద్దో అప్పుడు ఈ రాష్ట్రం చక్కటి పరిపాలన అందించగలుగుతుంది. రాష్ట్రంలోని ప్రజలు కూడా సుఖశాంతులతో విరాజగలుగుతారు సార్. అంటే ఇక్కడ మీరు ప్రకాశం జిల్లా నుంచి కాబట్టి ప్రకాశం జిల్లాలో మూతపడ్డ డైరీని తెరిపించడం నేరంగా, అట్లాగే తెరిపించడం పెద్ద తప్పులాగా అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా కొందరు మాట్లాడటం కానీ, ఇప్పుడు చంద్రబాబు గారి తరఫున అనొచ్చో లేదో తెలియదు కానీ రఘురామరాజు గారు దీనికి ఏమి సంబంధం, ఆయన ఎందుకు పిటిషన్ వేయటం, సో దీని వెనకాల ఎవరు ఇంట్రెస్ట్ ఉందని ఎవరు ఊహించలేని పరిస్థితి ఏం కాదుగా. చంద్రబాబు గారికి కంపెనీ ఉంది కాబట్టి ఆయన నేరుగా వేయలేకపోయాడు. రాజు ఇప్పుడు తన చేతిలో ట్రాప్లో ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా వేయించారని అనుమానించే అవకాశం అయితే ఉంటుందా, ఉండదా? తప్పకుండా ఉంటుంది సార్. ఆయన మూతపడిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను తెరిపిస్తా ఆయన ఇంకా కృషి చేస్తూ ఉంటే ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక విధంగా ఒక వ్యవస్థల్ని తన మనుషులను పెట్టుకొని ఒక వ్యవస్థలో తన మనుషులను జోడించి అడుగడుగున జగన్ గారి పాలనకి అడ్డుతగులుతున్నారు సార్. బాధాకరంగా ఉందండి ఇది. రైట్. అందులో మీ జిల్లాలో మూతపడిన దాన్ని తెరిపించడానికి కూడా ఇప్పుడు వీళ్ళు ఆటంకాలు సృష్టించేటట్టున్నారు. రైట్. ఓకే, శివశంకర్ గారు. నమస్తే సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి అందరికీ ఈరోజు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలలో గ్రామ స్వరాజ్యం అనేటువంటి ఉద్దేశంతో మహిళా సాధికారత, అంటే తన పాదయాత్రలో చూసిన కష్టాలను చూస్తూ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చిన సందర్భంలో తన పాదయాత్రలో ఒక పాలు సార్, నేను కూడా ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లా, ఆ విధంగా ముందుకు వెళ్తా పోతుంటే కొంతమంది మహిళలు పాలు తీసుకుని పాలు వచ్చేసి మాకు కొనే వాళ్ళు లేరు, చాలా అన్యాయంగా ఉంది, 23 రూపాయలు 24 రూపాయలు లీటర్ తీసుకుంటున్నారు, ఎందుకు అంటే కనుక ఫ్యాట్ తక్కువ వచ్చింది, ఇది తక్కువ వచ్చింది అనేటువంటి కొన్ని సాంకేతిక కారణాలు చెప్తున్నారు. మాకేం అర్థం కాలేదయ్యా, ఇట్లనే మేము నష్టపోతున్నామా, ఎందుకు మేము పాడి చేసుకోవడం అనేటువంటి ఆ యొక్క ఒక 4-5 సార్లు ఆయనకి మనసుకు కొంచెం మంది పాడి రైతులు మహిళలు చెప్పడం జరిగింది సార్.
ఆ రోజు మాట్లాడుతూ ఒక మీటింగ్ లో కూడా చెప్తున్నారు, మినరల్ వాటర్ తీసుకోవాలంటే ఒక మినరల్ వాటర్ 20 రూపాయల నుంచి 22 రూపాయలు ధర చేస్తున్నారయ్యా, కిన్లే కానీ బిస్లరీ కానీ తీసుకోవాలంటే. అలాంటిది పాలు ఎంతో కష్టపడి దానికి ఇంత తక్కువ ధర ఏంటి, ఎందుకు ఇలాంటి ఉద్దేశంతో ఈవెన్ మేనిఫెస్టోలో కూడాను పాలు మార్కెట్ ధర కంటే 4 నుంచి 6 రూపాయల వరకు అధికంగా పెడతామనేటువంటి మేనిఫెస్టో మా యొక్క 2 పేజీల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో ఆ విధంగా అన్ని అనాలిసిస్ చేసి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక ప్రస్తుతం ఉన్నటువంటి డైరీ సంస్థలు ఏ విధంగా ఉన్నాయని చూస్తే, మీరు అన్నట్టు సార్ నాది కూడా వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు అనేటువంటి ప్రాంతం ఉంది. ప్రొద్దుటూరులో మొత్తం మా జిల్లాకు సంబంధించిన పాలు ఉత్పత్తి చేసేవాళ్ళు. నేను చిన్నప్పుడు అక్కడ ఒక చిల్లింగ్ యూనిట్ ఉంది. ఆ చిల్లింగ్ యూనిట్ లో ప్రాసెస్ చేసేసి స్టాక్ పెట్టించేసి మిగతా పెట్టించేవాళ్ళు. కానీ అది మన చంద్రబాబు పుణ్యమా అనేటువంటి ఆయన వచ్చిన తర్వాత తన యొక్క హెరిటేజ్ సంస్థను బాగుపడించాలంటే ఉద్దేశంతో ఆ ప్రభుత్వ సహకార సంస్థలు ఏ విధంగా మూత వేశారో తనకు పుంకాలు ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి డిబేట్ ఇప్పుడు అవసరం లేదు. సో అందులో భాగంగా ఇప్పుడు ఎంత అంటే సార్, అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ కానీ చిల్లింగ్ యూనిట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మెషినరీ అంతా కూడా పాడైపోయేసి ఈ రోజు బయటికి తీస్తే అంతా కూడా తక్కువ సామాన్లకు అమ్మేటువంటి పరిస్థితి. దానికి వచ్చేసి కిలోల లెక్కన వేస్ట్ చేయాలి ఆ ఉక్కు పరిశ్రమ ఏదైనా ఉండేటువంటి ఇక్కడ. సో అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రైవేట్ సంస్థలు కాకుండా ఒక ప్రభుత్వ అధీనం అంటే ఎవరైతే మహిళలు కానీ ఆ పాడి రైతుల యొక్క సమాఖ్య ఏర్పరిచినటువంటిది ప్రపంచంలోకెల్లా 8వ సంస్థ ఆనంద్ డైరీ. అంటే అమూల్ అనేటువంటిది బ్రాండ్, వాళ్ళ యొక్క సంస్థ ఆనంద్ డైరీ. సో ఆనంద్ డైరీ అయితే ఏ విధంగా చూస్తారు, వాళ్ళు ఏ విధంగా ప్రజలకు గిట్టుబాటు ధరిస్తున్నారు అంతా చూస్తే సార్, వాళ్ళు వాడేటువంటి మిషనరీ వచ్చేసి వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషనరీ. ఇప్పుడు మనం మామూలుగా ఒక డైరీలో తీసుకెళ్లాలంటే కనుక 3-4 ప్రాసెస్లు చేస్తే కనుక ఎండ్ ప్రొడక్ట్ కాదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిషనరీ ఏంటంటే ఒక పాలు డైరెక్ట్ వేస్తే అందులో చాక్లెట్ కావాలన్నా, ఫ్యాట్ కావాలన్నా, లేకపోతే ఇక్కడ ఐస్ క్రీమ్ కావాలన్నా కూడా డైరెక్ట్ అంటే 3-4 ప్రాసెసింగ్ చేయకోకుండా బై ప్రొడక్ట్ అనేటువంటిది వచ్చేటువంటిది అంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళ చేతుల్లో ఉంది. సో వీళ్ళైతే మనకు బాగుంటుందని 2020 డిసెంబర్లో ముఖ్యమంత్రి గారు వారితో ఒక అవగాహన ఒప్పందం తీసుకొని అందులో ఎంఓయూ కూడాను ప్రభుత్వ ఆస్తులు ఏవి కూడా వాళ్ళకి దారాదత్తం చేయలేదు. ప్రభుత్వ ఆస్తులు ఏదైతే మూతపడినటువంటి కాయలబడినటువంటి పరిశ్రమలన్నీ కూడాను దాన్ని మీరు అన్నట్టు విజయ డైరీ లేక ఆధీనంలోకి తీసుకొనేసి అందులో నుంచి వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ టెక్నాలజీ అదేవిధంగా మిషనరీ వాడుకొని దాని ద్వారా ఏదైతే మిగులు వస్తుంది కదా సార్, మిగులు అనేటువంటి లాభం కూడాను వాళ్ళ యాజమాన్యానికి వెళ్లకుండా వాళ్ళ జీతాలు ఆ మిషనరీ ఖర్చు మాత్రమే తీసుకొని మిగిలిన అమౌంట్ ను ఇదే అక్క చెల్లెమ్మలకి ఎవరైతే సమాఖ్యలో ఉంటారు కదా పాలు పోసే వాళ్ళకి ఆ లాభాలు కూడా పెంచే విధంగా అంత పకడ్బందీగా ఎంఓయూ కుదుర్చుకొని, అంటే ఒక్క పైసా కూడాను పక్కకు పోకుండా ఆ అక్క చెల్లెమ్మలకి ఆ రైతులకి పాడి రైతులకి అందాలనేటువంటిది అంత చక్కగా ఎంఓయూ కుదుర్చుకొని చేశారు. సో ఇంత చక్కగా చేసిన తర్వాత పాలు సడన్ గా సార్ 4 నుంచి 6 రూపాయలు 8 రూపాయలు రేటు పెరిగాయి. అందులో కూడా టెక్నాలజీ ఒకటి చూడాలి సార్, బిఎంసి ఏఎంసి అంటే ఆటోమేటిక్ చిల్లింగ్ యూనిట్, బిఎంసి అంటే బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే సార్ ఇప్పుడు ఎందుకంటే నాది కూడా రైతు కుటుంబం గారు చెప్తున్నాను, పాలు వెళ్ళేటప్పుడు ఏంటంటే సార్ ఇంతవరకు పాల కేంద్రంలో వెళ్ళాలంటే వెళ్ళి పోసిన తర్వాత ఎంత ఫ్యాట్ వచ్చింది అనేటువంటి తెలియదు. నెక్స్ట్ డే కంటే ఆ రోజు సాయంత్రం కొంచెం శాంపిల్ తీసుకొని వాళ్ళు ప్రాసెస్ చేసుకుని ఇంటర్నల్ గా నెక్స్ట్ డే పాలలో మీకు 10 వచ్చిందా ఫ్యాట్ పర్సెంటేజ్, లేదా 8 వచ్చిందా 7 వచ్చిందా, ఆ ఫ్యాట్ పర్సెంట్ తగ్గే కొద్దీ రేట్ తగ్గుతుంది. 20 రూపాయలు 25 రూపాయలు కూడా పడుతుంది. సో అది దీని వల్ల ఏమవుతుందంటే సార్ నిజంగా పారదర్శకత ఉందా, వాళ్ళకి కావాలని వేస్తున్నారా, 10 పాయింట్లు వచ్చాయా, ఆ ఫ్యాట్ అనేటువంటి తెలియదు. కానీ ఈ రోజు ఈ యొక్క అమూల్ డైరీ చేసేటువంటి సార్ ఏఎంసీ వాళ్ళు ఏమవుతుందంటే ఇన్స్టెంట్ గా వచ్చేసి ఎంత ఫ్యాట్ వచ్చిందో వచ్చేసి రిసీట్ సార్, ఆన్లైన్ రిసీట్ కూడా బస్సులో కానీ ఏదైనా టికెట్ ఇచ్చినట్టు ఆన్లైన్ ప్రింటింగ్ రిసీట్ ఇస్తున్నారు. ఇంత 1.2 లీటర్ పోసారు లేదా 6 లీటర్ పోసారు, 6 లీటర్లో మీకు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఫ్యాట్ పర్సెంటేజ్ 9 వచ్చింది, 9 రావడం వల్ల మీకు 72 రూపాయలు పడుతుంది. 72 × 2 అనేది అంత పారదర్శకంగా రైతులకి పాడి పరిశ్రమలకు ఉండేటువంటి విధంగా ఈ యొక్క పరిశ్రమ కానీ మనం చేసేటువంటి ఒప్పందాలు ఉన్నాయి. సో దీని విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు పశ్చిమ గోదావరిలో మన ప్రకాశము, గుంటూరు 9,880 గ్రామాల్లో అంటే ప్రతి గ్రామంలో కూడా చేసే విధంగా ఆ టెక్నాలజీ అభివృద్ధి చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ఇంకో విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇంకో కోణంలో ఆలోచిద్దాం. మీరు అన్నట్టు కోర్టులకు ఎందుకు వెళ్ళారు, దీనివల్ల ఏంటి అనేటువంటిది కియా పరిశ్రమ కానీ చక్కగా వివరించారు మీరు కూడాను. ఈ కోర్టులకి వెళ్ళడం వల్ల సార్ ప్రధానంగా ఎవరికి లాభము, ఈ యొక్క పరిశ్రమ పెట్టడం వల్ల రైతులకు లాభము చేరుతున్న విధంగా కాంపిటేటర్లు ఎవరు సార్? ఇక్కడ పరిశ్రమను మూసేసింది తెలుగుదేశం నాయకులు. వాళ్ళలో ఎవరు సార్? ప్రధానంగా నారా భువనేశ్వరి గారు, నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, వాళ్ళ యొక్క కుటుంబంలో చేతుల్లో ఒక డైరీ ఉంటే ఇంకొక డైరీ ధూళిపాల నరేంద్ర అనేటువంటిది ఆ సహకార సంస్థను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని ఒక ప్రైవేట్ సంస్థగా నడుపుతున్నటువంటి తెలుగుదేశం నాయకులు ధూళిపాల నరేంద్ర చౌదరి. సో ఈ విధంగా ఎవరికి సార్ గండిపడేది? వాళ్ళకి గండిపడుతుంది. కానీ రఘురామరాజు అనేటువంటి వ్యక్తి మా పార్టీ నుంచి గెలిచేసి ఈ రోజు
ఈ కోర్టులకు ఎందుకు వెళ్తున్నారంటే అది ఆయన కీలుబొమ్మ, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ. చంద్రబాబు వెళ్తే కనుక ప్రజల్లో నీ డైరీకి ఏమైనా నష్టాలు వస్తాయి, నువ్వు వెళ్తున్నావు అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి ఆయన ఎదుటి వాళ్ళని భుజం మీద పేల్చి గన్ను పెట్టి పేల్చే రకంలో ఈ యొక్క రఘురామరాజు అనేటువంటి కీలుబొమ్మను పెట్టేసి ఇక్కడ పెట్టారు. నిన్న సార్ నిజంగా బాధ అవుతుంది, కొన్ని పేపర్లో చూశాను, ఆర్గ్యుమెంట్ చేస్తా వాళ్ళ యొక్క లాయర్లు వాలంటీర్లను పెట్టించేసి పాడి పరిశ్రమ రైతులను బెదిరించేసి పాడి రైతుల్ని మీరు అమూల్కే వేయండి లేదా పెన్షన్ కట్ చేస్తామనేటువంటి అబద్ధాలు చెప్తున్నారు సార్. ఎందుకు సార్ రైతులకు లాభం వచ్చేటప్పుడు ఎవరికేస్తారు? ఈ రోజు హెరిటేజ్ పాలేసే వాళ్ళందరూ కూడా టర్న్ అయిపోయారు. మా ఊర్లో ఎందుకు రాలేదు, అమూల్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆరాధిస్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న భయపడేసేసి జూన్ 1వ తారీఖు నుంచి ₹3 ₹2 ధర పెంచుతామని దులుపాల నరేంద్ర చౌదరి యొక్క సంబంధించినటువంటి సంఘం డైరీ కూడా నేను ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఎందుకు వస్తుంది ఇదంతా? ఇన్ని రోజులు దోచుకునిందంతా ఎందుకు? సో ఈ విధంగా అమూల్ సంస్థ రావడం వల్ల రైతులకు వచ్చే విధంగా పాడి పరిశ్రమ అంతా అభివృద్ధి చెందేసి దానివల్ల వస్తా ఉంది. దీనిలో ఎటువంటి అనుమానాలు లేవు. ఆ ఎంఓయూ అనేటువంటి చక్కగా కుదుర్చుకున్నారు. ప్రతి రూపాయి మిగిలిచిన లాభం అంతా కూడాను తిరిగి ఆ రైతులకే వెళ్తుంది అనేటువంటిది కూడా ఎంఓయూ ఉంది. అదే విధంగా సార్ మీరు చెప్పినట్టు ఒకటి సార్, ఈ యొక్క బకాయి పడినటువంటి మూతపడినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఒక్కసారి స్టార్ట్ అయితే సార్ అవన్నీ కూడా మెషినరీ అంతా వచ్చేసి అంతా కూడాను మొత్తం అంతా ప్రభుత్వ ఆస్తులు సమకూర్చినట్టే కదా సార్, దాని యొక్క ఇండస్ట్రీ డెవలప్ అయినట్టే కదా, దాని యొక్క అభివృద్ధి అనేటువంటి నమూనా అక్కడే కదా కారణం. అదే విధంగా సార్ ఏదైతే ఇంకా దీనికి సంబంధించి అనుబంధంగా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే సార్, ఏదైతే చేయూత ద్వారా ₹75,000 ప్రతి మహిళకి 45 సంవత్సరాల బీసీ ఎస్టీ మైనార్టీ మహిళలతో పాటు ఓసీలకు కూడాను ఈ పథకం పెట్టించేసి ఆ పథకం ద్వారా అనేకమైనటువంటి అమూల్ కానీ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ ఐటీసీ కానీ ఇటువంటి పారిశ్రామిక రిలయన్స్ తో కానీ ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ వ్యాపారంలో అదేవిధంగా 1,25,000 పాడి గేదెలు కానీ ఆవులు కానీ ఈ ₹75,000 ప్రభుత్వమే వాళ్ళకి కొనిచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్లేసి మార్కెటింగ్ సంస్థ కూడా కల్పించినటువంటిది ఘనకీర్తి కలిగినటువంటి ప్రభుత్వం సార్ ఇది. ఈ విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడమే కాకుండా మహిళా సాధికారత అనేటువంటి ఏదైతే మన రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి మహిళా సాధికారత అని ప్రతి సమావేశాల్లో మాట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు సమావేశాల్లో మాట్లాడడం కాదు, మహిళా సాధికారత కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా బలపడుతుందో ఏ విధంగా బలపడిందో చేసి చూపించినటువంటి ఘన కీర్తిగినటువంటి ప్రభుత్వం సార్. ఇందులో కోర్టులకు మీరు ఒకవేళ రైట్. పొనక జనార్దన్ రెడ్డి గారు ప్రముఖ న్యాయవాది. జనార్దన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. ఒక్క విషయం ఇక్కడ నేను మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే, అమూల్ అనేది కోఆపరేటివ్ సంస్థ, గుజరాత్ లో ఏర్పడింది. అది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఆ బ్రాండ్ తీసుకుంటేనే 20% రాయల్టీ కట్టాలి అమూల్ అనే సంస్థకి. అది ఇంటర్నేషనల్ గా ఉండేది. ప్రతి యుఎస్ లో చూశాను వాళ్ళ బ్రాండ్, నేను అన్నిట్లో చూశాను, శ్రీలంకలో చూశాను, ఎక్కడైనా కానీ వాళ్ళ బ్రాండ్ ఉంటుంది. అది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. అంతేగాని అదేం ఒక ప్రైవేట్ సంస్థ కాదు. దాంట్లో ఇప్పుడు ఎవరు పాలు పోతారో వాళ్ళు ఖచ్చితంగా బోనస్ అనేది కూడా వాళ్ళకే ఇస్తారు అంతే. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏదైతే విజయ డైరీని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో నిర్వీర్యం చేసేసి ఆ మిషనరీని మొత్తం ఎలాంటి అప్డేషన్ లేకుండా అలా పారేశారు, తుప్పబట్టిపోయి. వాటిని ప్రభుత్వం కానీ ఇప్పుడు రివైవల్ చేయాలంటే కొన్ని వేల కోట్లు కావాలి. ఆ బాధ్యత ఎవరికి ఇస్తున్నారు? అమూల్కి ఇస్తున్నారు. మనం ఓన్లీ స్థలాలు లీజ్కి ఇస్తున్నాం. ఆ మిషనరీ ఎందుకు పనికిరాదు? దాన్ని వాళ్ళు రివైవల్ చేసుకొని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అనే ఒక సంస్థ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. 4th స్టేట్ ఇన్ ది ఇండియా మన పాలు ఉత్పత్తిలో. ఇలాంటి స్టేట్ ని నిర్వీర్యం చేశారు. దేనికోసం చేశారు? హెరిటేజ్ కోసం చేశారు, సంఘం కోసం చేశారు. కాబట్టి ఈ రోజు తర్వాత ఈ రఘురామకృష్ణరాజు అని ఆయన పిల్లేశాడు. ఆయన ఎవరు? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ. ఆయనకి లోకస్ ఉండదండి. ఇదే పార్టీ లోకస్ ఉందో లేదో, గౌరవ న్యాయమూర్తులు అయితే వాళ్ళకి ఏం కావాలంటే ఆర్డర్లు ఇచ్చారు కదా. అది అంతే. ఒక్క విషయం అవుతుంది కొమ్మినేని గారు, దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకే కుటుంబం, ఆయన వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఉన్నాడు. ఆ పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఉంది. ఆయన పిల్లేసేదానికి ఆయన అర్హత లేదు, లోకస్ లేదు ఆయనకి. దానికి దీనికి ఏం సంబంధం లేదు. నేనైతే అతను ఒక ఎంపీ కదా, అతను ఒక ఎంపీ. అతను రైతు ద్రోహం చేస్తున్నాడా? కాదు, అతను రైతు ద్రోహం చేస్తున్నాడా లేదా ఇంకెవరి వెనకాల నుండి ట్రాప్ లో చేస్తున్నాడా అనేది వేరే విషయం. కానీ పార్టీ పరంగా చూస్తే అది లెక్కలోకి రాదు నేను అనుకోవడం. ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఆయన పిల్లెట్టేస్తాడు. ఆయన ఇష్టం కదా, నాకు వ్యక్తిని పౌరుని స్వేచ్ఛ అంటాడు కదా. పిల్ కండిషన్స్ ఉన్నాయి. నువ్వు సేమ్ పార్టీ. మరి గౌరవ హైకోర్టు వారు ఎందుకు ఆమోదించారు? కాదు, గౌరవ హైకోర్టు వారు
కాదండి పొనకా గారు, గౌరవ హైకోర్టు వారు ఎందుకు ఆమోదించారు? రైతులకు సంబంధించిన సమస్య, రైతులకు ₹4 డబ్బు వస్తుందన్న సంగతి తెలిసి కూడా వాళ్ళు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఇవన్నీ మరి ఒక పెద్ద సర్కిల్ లాగా మారింది కదా. నిన్న ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే, మీరు మన ప్రభుత్వం వాళ్ళకేం పెట్టుబడులకు వాళ్ళకేమి అమూల్ సంస్థకి ఏమి డైరెక్ట్ గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయట్లేదండి. ఇక్కడ చిల్లింగ్ సెంటర్స్ వాటిని రైల్వేల కోసం మనం ఉన్నటువంటి లీజ్ కి ఇచ్చాం అంతే. అంటే ₹1 కూడా అమూల్ సమస్యకు పోదు. మరి ఆ విషయం మరి మీరు సరిగా చెప్పలేకపోయారు మీ న్యాయవాదులు. జరిగిన ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కౌంటర్స్ కోర్టుకు చేరలేదు కాబట్టి వాళ్ళ అడ్వకేట్లు ఏంటంటే పచ్చి అబద్ధాలు కోర్టులు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. ఆ ఎమ్మెల్యే సగం చదివి సగం అంటే అట్లా కాదుగా, గౌరవ న్యాయమూర్తులు చాలా విజ్ఞులు విజ్ఞానవంతులు కదా, వీళ్ళు అబద్ధం చెబుతున్నారో నిజం చెబుతున్నారో తెలుసుకోలేరా? ఏమన్నా డబ్బులు పోతే తెచ్చుకోలేమనే ఉద్దేశంతో వాళ్ళకి సందేహాలు కలిగించి 14వ తారీఖు వరకు పెట్టుబడులు మనం పెట్టట్లే, వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు. మనం పెట్టుబడులు పెట్టట్లేదండి. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్ తెచ్చుకుంటేనే 20% రాయల్టీ కట్టాలి. అది గొప్పతనం కదా, ఆ గొప్పతనాన్ని గౌరవ న్యాయస్థానం వారు గుర్తించాలి, ప్రజలు కూడా గుర్తించాలి కదా. రఘురామకృష్ణరాజు అనే అతను కోవట్టు, అతను తెలుగుదేశం గవర్నమెంట్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. ఆయన గెలిచింది వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఆయన పిల్లికి లోకల్ స్టాండ్ లేదు. రైట్, చూద్దాం మరి. మీరు వాదించండి, మీరు హైకోర్టులో వాదించి అది నెరవేరిస్తే మిమ్మల్ని అభినందిస్తాం. అంతేగాని హైకోర్టు వారి ఆదేశాలకు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చిన తర్వాత కూడా మీరు లోకల్ స్టాండ్ లేదంటే కుదరదు కదా. అనుకూలం కాదు, మేము అసలు పెట్టుబడే పెట్టట్లేదు, మనం పెట్టుబడి పెట్టట్లేదు. మరి ఆ సంగతి మీ లాయర్లతో చెప్పించండి, గట్టిగా వాదింపజేయండి, సో దట్ హైకోర్టు వారి ధర్మ న్యాయమూర్తుల మనసు మారేలాగా చేయండి మరి. రైట్, ఖచ్చితంగా. ఒక్క నిమిషం కొమ్మినేని గారు, దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న వచ్చినటువంటి టెక్నికల్ 14వ తారీఖు వరకే. రైట్, ఓకే, అది గుర్తించాలి మీరు. ఓన్లీ ఆ పెట్టుబడి మనమే పెట్టట్లేదు. ఏమో తర్వాత పొడిగించుకోరనే ఉన్న గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా వాళ్ళకి పెట్టుబడి రూపాయి మనం పెట్టట్లేదు. అది మీరు చెబుతున్నారు సార్, అది గౌరవ న్యాయమూర్తులకి అర్థమయ్యే విధంగా మీ లాయర్లు చెప్పాలి కదా. ఖచ్చితంగా రూపాయి మనమే వాళ్ళు వచ్చి ఇక్కడే పెట్టుబడి పెట్టుకొని ఇక్కడే అత్యాధునిక మిషన్స్ పెడుతున్నారు. విజయ డైరీని మొత్తం. అవునండి, మీకు నాకు తెలుసు, అరే ఇది దేశానికి ఉపయోగం, రైతులకు ఉపయోగం అని ఆయన ఎవరి ట్రాప్ లోనో పడి వైసీపీ ఎంపీ అట్లా చేస్తున్నాడు. ఇవన్నీ వేరే విషయం, బట్ టెక్నికల్ గా కూడా జాగ్రత్తగా ఉండాలి కదా మీరు. టెక్నికల్ గా కూడా కోర్టు వారికి విసిరిస్తారు కౌంటర్. ఓకే, చూద్దాం మరి. అట్లా తేగలిగితే మంచిదే. అమూల్ వంటి గొప్ప సంస్థ వచ్చినందుకు అభినందించాల్సింది పోయి అడ్డంకులు వస్తున్నాయి కదా. మనోహర్ గారు విశాఖపట్నం నుంచి. మనోహర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి సార్. అమలు విషయంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా జగన్ గడి ప్రజలు చాలా మంచిది సార్. ఓకే, తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో ఆనందం మాకు. నేను వైజాగ్ లో ఉంటున్నాను. పాలు పోసి ప్రైవేట్ డబ్బులు కూడా ఇవ్వలేదు కొన్ని రోజులు ఏడుగురు. అవును, ఇప్పుడు అది కూడా జగన్ గారు మరి ఇప్పుడు అయినా అమూల్ని ఎట్లా కొట్లా అడ్డుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు కదా. అమూల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాకూడదు అన్నట్టుగా. రైతులు ఎప్పుడు కూడా కిందకి తొక్కేద్దామనే చేస్తున్నారు అందరూ కూడా. ఓకే, అందరంటే మీ ఉద్దేశం? అందరంటే అలా కాదు సార్. కొన్ని పార్టీలు, కొన్ని వ్యతిరేక పార్టీలు జగన్ సార్ మొత్తం మంచిగా చేస్తున్నారు. మంచి చేస్తే చెడ్డపేరు రావాలని చూస్తున్నారు ఆయనకి విపక్ష పార్టీలు. రైట్. రమణారెడ్డి గారు వెంకటగిరి నుంచి, సంక్షిప్తంగా చెప్పండి. అమూల్ రైతుల సంస్థ, ప్రైవేట్ సంస్థ. అమూల్కి అడ్డం పడే విధంగా కొన్ని పార్టీలు కానీ రఘురామరాజు లాంటి వారు కానీ ప్రయత్నం చేయటం కరెక్టేనా సార్? అమూల్ అనేది రైతుల సహకార సంఘం సార్. ఓకే, నేను అగ్రికల్చర్ ఫీల్డ్ లోనే పిహెచ్డి చేసినాను సార్. ఓ వెరీ గుడ్. రెండు పాయింట్లు ఉన్నాయి సార్ ఇక్కడ. సంక్షిప్తంగా. ఒక పాయింట్ ఏంటంటే హెరిటేజ్ కి దెబ్బ తగులుతుంది కాబట్టి దాన్ని ఎందుకు దెబ్బతగులుతుంది? పోటీలో నిలబడతారు కదా. ఇప్పుడు అనేక పరిశ్రమలు ఉన్నాయి, ఒకే కంపెనీ ఉండదు కదా. ఒక ఉత్పత్తి తయారు చేసే దాంట్లో 4 పరిశ్రమలు ఉంటాయి. అంత మాత్రం చేత కొన్ని మూతపడతాయి, అట్లా ఏం కాదు. ఇప్పుడు నా అభిప్రాయం స్పష్టంగా చెబుతున్నాను చూడండి. హెరిటేజ్ ఉండాలి, సంఘం ఉండాలా, విశాఖ ఉండాలా, అట్లాగే దొడ్ల ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, తిరుమల అని, అట్లా అవన్నీ ఉండాలా. అమూల్తో పోటీ పడాలా. అంతేగాని మనం ఏమి ఏదో ఒక ఇండస్ట్రీ మూతపడాలని కోరుకోం కూడా. రెండో పాయింట్ సార్, జగన్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పరిశ్రమలకి కోర్టు ద్వారా ఇబ్బందులు కలిగిస్తే భవిష్యత్తులో పెద్ద పెద్ద పరిశ్రమలు ఏపీకి రాకుండా అడ్డుకొని అభివృద్ధికి ఆటంకాలు కల్పించి
తద్వారా జగన్ ఏం చేయలేడు. అవును, మేము కాదు ఇంత పెద్ద అభివృద్ధి పరిశ్రమ చేస్తామని అమూల్ వంటి పరిశ్రమ కాదు, విచిత్రంగా మీరు చెప్పింది వాస్తవం. పరిశ్రమలు రావట్లేదని వీళ్ళే ప్రచారం చేస్తారు. అమూల్ అంతటి పెద్ద సంస్థ పరిశ్రమ పెడుతుంటే, పరిశ్రమను డెవలప్ చేస్తుంటే మళ్ళీ వీళ్ళే అడ్డుకుంటారు. అదే ఇలా కోర్టులో కేసులు వేస్తే రేపు కొత్త పరిశ్రమ రావడానికి భయపడతాయి. రైట్, ఇది కూడా ఓకే. ఆలోచించాలి. గౌరవ ధర్మ న్యాయస్థానం వారు వాళ్ళు ఇటువంటి విషయాలను కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. రైట్, రఘునాథ్ బాబు గారు. సోమనాథ్ గారు, ఇప్పుడు అమూల్ అంటే ఆనంద్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్. ఆనంద్ అంటే ఒక మనిషి పేరు కాదు, జిల్లా పేరు. ఆనంద్ అనేది గుజరాత్ లో జిల్లా. కాబట్టి అక్కడ అది కోఆపరేటివ్ సంస్థ. అయితే అదే దేశంలో ఫస్ట్ మొదలైంది కోఆపరేటివ్ లో మిల్క్ దీంట్లో, తర్వాత దేశంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్. ఇప్పుడు మన రాష్ట్రంలో కోఆపరేటివ్లు చాలా జిల్లాల్లో ఉంటాయి, కానీ తర్వాత అవన్నీ విజయ డైరీ కింద ఉన్నాయేమో, ఎక్సెప్ట్ విజయవాడ, మిగిలిన మొత్తపండి ఇలాంటి సంఘమును విశాఖ, అవి రెండు ప్రైవేట్ గా మారిపోయింది. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నాయి పుట్టువేని, హెరిటేజ్, తిరుమల, జెర్సీ, దొడ్ల, ఈ సంఘం విశాఖ. ఈ ప్రధానమైన చెన్నై ఇప్పుడు ఉంటుంది. అయితే వీళ్ళకి అసలు లాభం ఎక్కడ వస్తుందంటే మిల్క్ కాదు, మిల్క్ ప్రోడక్ట్స్ లో చాలా లాభం. అంటే ఉదాహరణకి మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, టూత్ పేడ, ఈ చాక్లెట్, వీటిల్లో చాలా లాభం వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ కోఆపరేటివ్ లేవు కాబట్టి ఏళ్లలో వీళ్ళు ఒక ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చి ఆ రకంగా చేసుకుంటారు. కార్టెల్ అని నేను డైరెక్ట్ కాలేదు, కానీ అది ఆ రకంగా చేసుకుంటారు. ఇవాళ ఈ అమూల్ బదులు ఒక ఎక్స్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి బ్రాండ్ వాల్యూ ఉండదు. ఆ బ్రాండ్ వాల్యూ లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ మార్కెట్ లో అంతేలా గమ్ముకో. కానీ అమూల్ కి ఆల్రెడీ ఆంధ్రాలో కూడా, దేశం అంతా కూడా, ఇందాక చూస్తున్న ప్రపంచం అంతా కూడా వాళ్ళకి ఉంది. దేశంలో అయితే మాత్రం నాకు తెలుసు మొత్తం ఉంది. కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. డెఫినెట్ గా వాళ్ళ ప్రోడక్ట్స్ కి ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి రైతులకి ఇంకో 4-5 రూపాయలు అదనం ఇవ్వగలుగుతారు. వాళ్ళు అదే కండిషన్ మీదే తీసుకొచ్చారు ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు 4-5 రూపాయలు వాళ్ళు ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఇందాక నేను చెప్పిన 5-6 కంపెనీలు కూడా వాళ్ళు కూడా ఆ రేటు ఇవ్వకపోతే పోసేవాడు వాళ్ళకి పోయింది. కాబట్టి వాళ్ళకి వర్రీ ఏంటి, ఇప్పటిదాకా ఈ 4-5 రూపాయలు వాళ్ళు అనుభవిస్తుంది, ఇక నుంచి తగ్గిపోతుంది. బహుశా 0 రూపాయికి మినిమం ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి దీన్ని రానికుండా చేయటం వాళ్ళకి లాభం. అయితే దాన్ని వాళ్ళ రఘురామ కృష్ణరాజు గారిని ఆయన భుజం మీద తోట పెట్టి పైకి పెట్టినట్టు ఆయనతో పెట్టి చేశారు. ఇప్పుడు కోర్టు అంటే ఏదో ఒక డిలే చేస్తుంటే కూడా ఒక పెద్ద సంస్థలకి అరే ఈ చిక్కాకులు ఇవన్నీ ఏంటి అవసరమా, నేను వెళ్ళి ఇక్కడ ఆంధ్రాలో పెట్టి ఇవన్నీ చేసి మాకు అవసరమా, దేశంలో ఇంకా బోల్డ్ రాష్ట్రాలు ఇంకో చోట పెట్టుకో. కాబట్టి ఇక్కడ చిక్కాకులు పెట్టడం కూడా, అంటే ఎవరైనా వచ్చి ఒక కాంపిటేటర్ వచ్చినప్పుడు కాంపిటేటర్ ని ఈ రూపంలో చిక్కాకులు పెట్టడం కూడా అసలు ఉద్దేశం. అయితే ఓకే, అది ఎంఓయూ రూట్ లో ఇచ్చారా లేకపోతే టెండర్ పెట్టి ఇచ్చారా, దట్ ఇస్ అన్ ఇష్యూ. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో 6 రూపాయలకి సోలార్ పవర్ కొన్నారు. కేవలం ఒకే ఒక నెల తేడాతో కేంద్రం పీయూష్ గోయల్ ఎనర్జీ అప్పుడు పవర్ మినిస్టర్ ₹2.73 కొన్నారు. ఎక్కడ 6 రూపాయలు, ఎక్కడ ₹2.73. కాబట్టి టెండర్ ఉంటే కరెక్టే. కానీ ఇక్కడ ఈ అమూల్ అనేది ఒక రెప్యుటేషన్ సంస్థ. ఎవడన్నా కొత్తవాడు వచ్చి ఆయన కొంటాను నేను చేస్తాను అంటే కూడా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఇది ఒక బ్రాండ్ బిల్డప్ ఇవన్నీ చేసుకుంటూ రావాలి. కాబట్టి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఇందాక నేను చెప్పిన 5-6 కంపెనీలు డెఫినెట్ గా వాళ్ళు ఇది రాకూడదని అనుకుంటారు. అది కర్ణాటక వచ్చేటప్పటికి నందిని అని, అది మొత్తం స్టేట్ గవర్నమెంట్ అంటే కోఆపరేటివ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంత స్టేట్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మీద ఖర్చు లేకుండా ఒక కాంపిటీషన్ డెవలప్ చేసి ఆ రకంగా రైతుకి 4-5 రూపాయలు వచ్చినప్పుడు ఇది రైతు మంచిదే కదా, నేను అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే కోర్టులు అన్నాక మరి రకరకాలు ఆలోచిస్తారు. చూద్దాం, అది మనం మాట్లాడటం సీజర్ స్పైసెస్ అబౌవ్ సస్పెషన్ అని మనం వాళ్ళ గురించి P&A లెవెల్ మాట్లాడాం. రైట్, రఘునాథ్ బాబు గారు చాలా చక్కగా వివరించారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు మీ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక రాంభూపాల్ గారు, సారీ కొద్దిగా లేట్ అయింది ఏమనుకోవద్దు, దయచేసి మాట్లాడండి.
సార్ ఒకటి ముందు మీకు అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మనం ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సార్. ఒకటి రైతు ప్రయోజనం, ఎవరైతే పాడి రైతులు ఉన్నారో వాళ్ళ ప్రయోజనం ఏమిటి, రాజకీయ ప్రయోజనాలు. ఈ రెండింటి మధ్య జరుగుతున్న చర్చ ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మారింది. మొదటిది రైతుల ప్రయోజనం. రైతు ప్రయోజనానికి గతంలో అనేక సంవత్సరాలుగా మన అనుభవంలో చూసింది సహకార వ్యవస్థ చాలా ఉపయోగపడింది. అయితే దురదృష్టవశాత్తు రాజకీయాలు సహకార వ్యవస్థ మీద తన ఆధిపత్యాన్ని పెంచడం, సహకార డైరీలు కానీ సహకార రంగంలో ఉండే అనేక కోఆపరేటివ్ సెక్టర్స్ అన్నింటినీ క్రమంగా వాటిని బలహీనం చేసుకుంటూ కీలకమైనటువంటి సహకార వ్యవస్థ ఈ రోజు బలహీనమైన పరిస్థితికి, అది నిర్వీర్యమైన పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఉదాహరణకు వెనుకబడిన జిల్లాల్లో, వెనుకబడిన కానీ అభివృద్ధి చెందిన జిల్లాల్లో కానీ సహకార వ్యవస్థ ఉంటే ఏ రకంగా కొన్ని పరిశ్రమలు వచ్చినాయో మనకు అనుభవంలో చూస్తుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఇప్పుడు అనంతపురం లాంటి చోట నిజాం షుగర్ ఫ్యాక్టరీ వచ్చింది. కొన్ని వందల వేల కుటుంబాలు ఆ ఫ్యాక్టరీలో పరిశ్రమలో పనిచేసి ఉపాధి పొంది తద్వారా కుటుంబాలు బాగుపడేవి. కానీ దురదృష్టవశాత్తు గతంలో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం సహకార వ్యవస్థనే క్రమంగా బలహీనం చేయడం ఒక పద్ధతిగా పెట్టినాడు. అది కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, కోఆపరేటివ్ రంగంలో చిన్న చిన్న పరిశ్రమలు కానీ, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఏ డైరీలు కానీ, వీటన్నిటిని బలహీనం చేసుకుంటూ వాటిని ప్రైవేటీకరించడం లేదా మూతపట్టడం కూడా బలహీనపడింది. సహకార వ్యవస్థ అంటే అది నిర్వీర్యమైనటువంటి వ్యవస్థ లాగా మార్చేసినారు. ఇది ఒక సందర్భం. కానీ సహకార వ్యవస్థ వల్ల ప్రజలకు ఏ రకంగా ఉపయోగం జరిగిందో ఇంతకుముందు పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు. సహకార వ్యవస్థ ఉంటే తద్వారా రైతాంగానికి తామే దాంట్లో భాగస్వామి కనుక పాడి పరిశ్రమ లాంటి రైతులు మరి రైట్ మళ్ళీ ఫ్రీజ్ అయినట్లుంది. సురేష్ గారు శ్రీకాకుళం నుంచి. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. బూర్జు మండలం సార్, మాది ఒక మారుమూల గ్రామం సార్. వెరీ ఈ గుడ్. రోజు ఈ పాల కేంద్రం పెట్టడం వలన మా విలేజ్ లో పాడి పరిశ్రమ అనేది చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది సార్. ప్రజలందరూ నిన్న హర్షం వ్యక్తం చేశారు సార్ జగనన్న ఈ నిర్ణయానికి. అమూల్ వచ్చేసిందా మీ దగ్గరికి? ఇంకా రాలేదు సార్, కానీ పశ్చిమ గోదావరి ఎక్కడ నేను ఓపెన్ చేశారు కదా వర్చువల్ గా, అది చూసి చాలా మంది ఎప్పటికైనా మాకు జగన్ చెప్పిన మాట ఎప్పుడు అసలు ఆయన చెప్పాడంటే పక్కాగా అది మనకు అమలు అవుద్ది కదా. ఆయన చెప్పాడంటే చేస్తాడు. కానీ కొంతమంది అడ్డం పడుతున్నారు కదా. ఇప్పుడు రఘురామరాజు గారు లాంటి వాళ్ళు అడ్డం పడుతున్నారు. దీన్ని ప్రైవేట్ సంస్థగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పరిశ్రమ రావట్లేదని ప్రచారం చేసిన వాళ్ళు ఈ పరిశ్రమను రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎట్లా మీరంతా ఎట్లా స్పందిస్తారు సార్? వాళ్ళు ప్రయత్నం చేసినా మేము మాత్రం జగనన్నకు తోడుగా ఉండి వాళ్ళ ప్రయత్నాలు మేము విఫలం చేసి మాకు ఇలాంటి పరిశ్రమలు వస్తే మాలాంటి పేద ప్రజలు అభివృద్ధి చెందుతారు సార్. కరెక్ట్. ఎందుకంటే గేదెలను పెట్టుకునో లేకపోతే ఆవులను పెట్టుకునో చాలా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కొంచెం ఆదాయం పెంచుకోవడానికి పెంచుకుంటాం సార్. ఇప్పుడు మా ఊర్లో ఏంటంటే సార్, మేము రైతులు 1 ఎకరా 2 ఎకరాలు చేసుకుని దాని మీద 3 ఆవులను పెంచుకొని మేము అభివృద్ధి చెందుతాం సార్. అలాంటి అభివృద్ధిని ఓర్వలేక ఈ రోజు ప్రతిపక్షాలు అలా చేయడం చాలా రాంగ్ సార్. మా అలాంటి పేదవాళ్ళు మీరే కాదు, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, మా చిన్నప్పుడు కూడా పంటల మీద ఎప్పటికెప్పుడు ఆదాయం రాదు కదా. 6 నెలల్లో, సంవత్సరం, 3 నెలల్లో, 4 నెలలు ఆగాలి. కానీ ఈ లోపు గేదెల మీద వచ్చిన ఆదాయం ద్వారా మన అమ్మలు గేదెల మీద వచ్చిన ఆదాయం ద్వారా మన అమ్మలు మా బోటి వాళ్ళని చదివించారు వీలైనంత మేరకు. కొంతవరకు చదివించగలిగారు, కొంతవరకు. కానీ అసలు చదవడానికి కానీ ఇతరత్ర ఖర్చులకు కానీ చాలా ఉపయోగపడేది ఆ రోజుల్లో సార్. ఇప్పుడు కూడా సార్ మా ప్రాంతంలో ఈ రోజు మేము వ్యవసాయం వేస్తే ఏ వర్షాలు వచ్చి పోతున్నాయి సార్. అదే ఈ రోజు పాడి పరిశ్రమ వేసుకుంటే మేము స్కూల్కి వెళ్తాము, మా అమ్మ వాళ్ళు వాటిని మేపుకుంటూ మేము సాయంత్రం వచ్చి వాటి పాలు నమ్ముకుంటే మేము ఈ రోజు చదువు అవకాశం ఉంది సార్. ఈ రోజు మేము చేస్తుంటే అది వర్షం వస్తుంది సార్ ఆ కోసిన టైంకి, అది ఇంటికి వచ్చే వరకు మేము టెన్షన్ తో ఉండాలి సార్. కానీ ఈ పాడి పరిశ్రమ అనేది జగనన్న పెట్టడం మాకు నిజంగా వరం సార్. కానీ కొందరు రైతు ద్రోహులుగా మారుతున్నారనే అభిప్రాయం కలుగుతుంది కదా. రైతు ద్రోహులు సార్ అవన్నీ మీకు తెలుసు కదా సార్. మీరు ఇంకేం చెప్పాలి సార్? ఆ రైతు ద్రోహులను ఎవరు తయారు చేస్తున్నారో మీకు తెలుసు కదా. అదే దురదృష్టవశాత్తు దిక్కుమాలిన రాజకీయాలు ఇట్లా రైతుల అంశాల్లో కూడా తీసుకురావటం, వెనక ఎవరో ట్రాప్లో పడి ఈ రాజుగారు ఇట్లా మారటం చాలా, అది ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం చేసేలాగా వ్యవహరించడం. గౌరవ ధర్మస్థానం, న్యాయస్థానం వారి ఈ విషయాలన్నీ గమనించడం మంచిది. ఓకే, రాంభూపాల్ గారు లైన్లోకి వచ్చారా? రాంభూపాల్ గారు మాట్లాడండి. మీరు లైన్లో లేరని మాట్లాడండి. కట్ అయిపోయింది, సారీ సార్. ఒకటి, అందుకని సహకార వ్యవస్థను బలహీనం చేయడం అనేది ప్రభుత్వం భాగస్వామ్యంలోనే జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేస్తారు. కానీ ఈ రోజు సహకార వ్యవస్థ ఉంటే డైరీ సిస్టమ్ ఏ రకంగా పెరిగిందో, ఇప్పుడు మా జిల్లాలో, ఇప్పుడు మీరు చెప్తున్న ఎక్స్పీరియన్స్ కూడా, వెనకబడిన జిల్లాల్లో రైతులకు పంట గ్యారెంటీ కాదు కానీ పాడి పరిశ్రమ అనేది ఒక పెద్ద ఉపాధి. అదే దాని మీద ఆధారపడి కుటుంబాలు బ్రతకలేదు. గత 2 సంవత్సరాల క్రితం మా జిల్లాలో చూసాం,
కరువు తీవ్రంగా వచ్చింది. మీకు కూడా తెలుసు, 4 సంవత్సరాలు వరుసగా 4 సంవత్సరాల కరువు వచ్చింది. ఈ కరువు కాలంలో ప్రజలను ఆదుకున్నటువంటి ఒక పెద్ద వనరు ఏదంటే పాడి పరిశ్రమ. ఈ పాడి పరిశ్రమలో దురదృష్టవశాత్తు గవర్నమెంట్ పాడి పరిశ్రమ బలహీనపడడం, ప్రైవేట్ వాళ్ళు రావడం, ప్రైవేట్ వాళ్ళు విచ్చలవిడిగా రేట్లు తమకి ఇష్టం వచ్చిన రేట్లను, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఫ్యాట్ లెక్కేయడంలో కూడా అది టెక్నికల్ గా వాళ్ళకు ఉండేటువంటి దాన్ని ఉపయోగించుకొని ఈ రోజు పాలేస్తే రేపెప్పుడో ఫ్యాట్ లెక్కేయడం, దానివల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది. ఈ సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు పాదయాత్రల సందర్భంగా అనంతపూర్లో చేశారు, అదేవిధంగా రాష్ట్రంలో చాలా చోట్ల విజ్ఞప్తులు చేశారు. పాడి రైతులం బాగా నష్టపోతున్నాం, ఇదే పరిస్థితి కొనసాగితే రైతాంగం నష్టపోతామని. అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్పింది లీటర్ కు 4 రూపాయలు పెంచి పాడి పరిశ్రమను మరింత స్ట్రెంథన్ చేస్తానని. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏమిటంటే అమూల్ కంపెనీకి ఇచ్చి తద్వారా పాడి పరిశ్రమ రైతులకు లబ్ధి చేకూరుస్తామని చెప్తున్నారు. పాడి పరిశ్రమ అది కోఆపరేటివ్ సెక్టారా, అనుభవంలో ఆచరణలో రిజిస్టర్ ఏమైంది, అనుభవంలో ఏం జరుగుతుంది అనేది మనందరికి తెలిసిందే. కానీ ఈ రోజు పాడి పరిశ్రమను కోఆపరేటివ్ సెక్టార్ కాకపోయినా ప్రభుత్వం నేరుగా ప్రోత్సహించేకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినంత ఉంది. అన్ని జిల్లాల్లో దానికి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా యంత్రాంగం ఉంది, దానికి పరిశ్రమలో పనిచేసినటువంటి సిబ్బంది ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగం ఉంది. ఈ రైతాంగానికి నమ్మకం కలిగిస్తే నేరుగా ప్రభుత్వ రంగం కనుక చేపడితే చాలా ప్రయోజనం జరుగుతుంది అనేక రూపాల్లో. ఇంతకుముందు పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది రాయలసీమలో చాలా బలంగా ఉంది. రాయలసీమలో రాష్ట్రంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు అవసరమైనటువంటి పాలన గానీ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించి గానీ ప్రభుత్వం నేరుగా ఈ ప్రైవేట్ కంపెనీలతో కాకుండా ఇట్లాంటి రైతాంగ కోఆపరేటివ్ సెక్టార్ ద్వారా కనుక చేస్తే చాలా ఉపయోగం జరుగుతుంది. రాయలసీమలో ఇప్పుడు శ్రీశైలం కావచ్చు, తిరుమల దేవస్థానం కావచ్చు, లేదా కసాపురంలో ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, ఇట్లాంటి టెంపుల్స్ కి ప్రతి రోజు లేదా ప్రతి వారంలో వేల లక్షల లీటర్ల అవసరం ఉంది. పాలు కానీ ఇతరత్ర పాల పరిశ్రమ పాల ఉత్పత్తులు కానీ వీటిని కనుక మనం ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటే 2 వైపుల ప్రయోజనం జరుగుతుంది. ఒకటి, దేవస్థానాల్లో జరుగుతున్నటువంటి ప్రైవేట్ వాళ్ళ అక్రమ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకులకు ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయో వాటిని నివారించవచ్చు. రెండోది, నేరుగా రైతాంగానికి బెనిఫిట్ చేయొచ్చు. అందుకనే ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని మనం రైతాంగాన్ని బాగు చేయాలి, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధితో పాటు శాశ్వతమైన ప్రభుత్వ రంగంలో నిర్మించడం ద్వారా శాశ్వతంగా ప్రభుత్వానికి వనరుగా ప్రజలకు నేరుగా బాధ్యత కలిగినటువంటి దానిగా మార్చవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత వచ్చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కానీ లేదా రఘురామ కృష్ణరాజు గారు వేసిన పిటిషన్లో కానీ రైతుల ప్రయోజనం కనపడటంలా రాజకీయ ప్రయోజనం కనపడుతుంది. అమూల్ రాకూడదు, అమూల్ రాకుంటే ఇంకేం రావాలా? అమూల్ రాకపోతే హెరిటేజ్ రావాలా? లేదా అమూల్ రాకపోతే ఇప్పుడు 11 డైరీ ఇట్లే మూతపడాలా? ఏమిటి ప్రత్యామ్నాయం? అమూల్ రావద్దు, ఓకే. అమూల్ రాకపోతే ఇంకేమిటి ప్రత్యామ్నాయం? ఇప్పుడు పిటిషన్ చేసిన రఘురామ కృష్ణరాజు గారు కానీ లేదా ఆ పిటిషన్ సమర్పిస్తూ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి కొద్దిమంది నాయకులు కానీ ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రభుత్వ రంగమా? ప్రభుత్వ రంగం అయితే దాన్ని ఎవరు బలహీనం చేసినారు? కోఆపరేటివ్ రంగమా? కోఆపరేటివ్ రంగాన్ని బలహీనం చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బలహీనం చేస్తుంటే రఘురామ కృష్ణరాజు లాంటి పెద్ద మనుషులు ఎక్కడున్నారు? లేదా ఈ రోజుకైనా తెలుగుదేశాన్ని నేరుగా ఈ సెక్టార్ బలహీనం చేయడానికి మీరు బాధ్యులను ఎందుకు మాట్లాడటం లేదు? అంటే ఇక్కడ రాజకీయాలకు ప్రాధాన్యత ఉంది తప్ప రైతుల ప్రయోజనం అనేది లేదు. అమూల్ వ్యతిరేకించడం లేదా ఇప్పుడు కాలర్ చెప్పినట్ల అమూల్ లాంటి సంస్థలు వ్యతిరేకిస్తే రాష్ట్రానికి వచ్చే ప్రైవేట్ కంపెనీలు లేదా ఇట్లాంటి కోఆపరేటివ్ కంపెనీలు రాకుండా వాటిని నివారించి తద్వారా ఏదో రాజకీయ ఆధిపత్యం సాధించాలనేటువంటి ఓ దుష్బుద్ధి తప్ప నిజంగా రైతాంగానికి ఉపయోగపడాలనుకుంటే మీరు ఏమిటి ప్రత్యామ్నాయం? మేము చెప్తున్నాం అది ప్రభుత్వ రంగంలో నిర్వహించండి, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే ప్రజలకు నేరుగా లాభం జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా శాశ్వత వనరుగా ఉంటుంది, అది ఉపయోగం జరుగుతుంది. లేదా కోఆపరేటివ్ సెక్టార్ లో నిర్మించండి, కోఆపరేటివ్ సెక్టార్ ని స్ట్రెంథన్ చేయండి. ఈ 2 కాకపోతే మరి అమూల్ కాకపోతే ఇంకేం రావాలనుకుంటున్నారు? హెరిటేజ్ కి ఇస్తే సరిపోతుందనా? హెరిటేజ్ రావడం వల్ల ఏం జరిగిందో మనం చూస్తున్నాం. ఈ రోజు కోఆపరేటివ్ సెక్టార్ ని బలహీనం చేసిందే ప్రభుత్వంలో రాజకీయ నాయకులు కొద్దిమంది డైరీ రంగాల్లోకి రావడం వల్లే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతుల నష్టం వల్ల కాదు, లేదా అక్కడ ఉన్నటువంటి రైతుల ఉత్పత్తుల్లో వచ్చిన నష్టం కాదు. ఇది కేవలం రాజకీయ నాయకులు వారు నేరుగా ఈ డైరీ సెక్టార్లోకి వచ్చి విచ్చలవిడిగా రైతాంగాన్ని లూటీ చేసి ఈ రోజు వేల కోట్ల రూపాయలు సంపాదించి రాజకీయాల్లో స్థిరత్వాన్ని సాధించి ఈ రోజు రైతాంగానికి అంతో ఇంతో 4 రూపాయలు 10 రూపాయలు బెనిఫిట్ జరుగుతుంది ఇంకో రూపంలో అనుకుంటున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏమి చెప్పకుండా దాన్ని అడ్డుకోవడం అని అంటే మళ్ళా తిరిగి పాత పద్ధతుల్లోకి పోవడమే. అది సరైనది కాదు. అందుకనే ప్రభుత్వం కూడా ఆలోచించాలా, విస్తృతంగా చర్చించండి. ఈ రోజు రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించడం కాదు, ప్రజల ప్రయోజనానికి ఉపయోగపడే పద్ధతుల్లో చాలా మంది ఉన్నారు. డైరీ రంగంలో పనిచేసిన పెద్దలు చాలా మంది ఉన్నారు, రైతాంగం ఉన్నారు. నేరుగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్ మన రాష్ట్ర ప్రయోజనానికి అనేది చాలు. దాని దురదృష్టం కోర్టులు కూడా మనం చూస్తున్నాం. ప్రతి విషయంలో ఈ రోజు ప్రభుత్వ నిర్ణయం కోర్టు ఏం చెప్తుందో చూడాల్సి వస్తుంది. కోర్టు నిర్ణయాన్ని బట్టి ఇది అమలవుతుందో లేదో ముందే మనం అంచనాకు వచ్చే పరిస్థితికి వచ్చేసింది. అందుకని కోర్టులు కూడా గౌరవ కోర్టులు
ఈ గౌరవ కోర్టులు గౌరవంగా వ్యవహరించాలనే కోరుకుంటాం. కానీ ప్రతి విషయంలో కోర్టు ఏం చెప్తుందో చూడాలి. రఘురామకృష్ణరాజు గారు డైరీ నడుపుతున్నారా, లేదా పాడి రైతా, లేదా ఆయన ఏమన్నా ఈ రైతాంగ సంక్షేమానికి పోరాడిన రైతు ఉద్యమ నాయకుడా? ఎవరైనా పిటిషన్ వేస్తారే కోర్టు ఈ రకమైనటువంటి వైఖరి తీసుకుంటుంది. నిజంగా అమలు రాకూడదు అనుకుంటే దానికి ఏం సూచిస్తున్నాడు ఆయన అడగండొచ్చు, లేదా ఆ పిటిషన్ లో అట్లాంటిది ఏదైనా సూచించినాడా? ఇవేమీ లేకుండా ఆటోమేటిక్ గా కోర్టు ఆర్డరైజ్ చేయడం అనే పద్ధతి, ఇది రాష్ట్ర ప్రజలకు కూడా కోర్టుల మీద విశ్వసనీయతకు సంబంధించిన సమస్యగా మారకుండా ఉండాలంటే కోర్టు కూడా ముందాగా వ్యవహరించాలని చెప్పేసి. రాంభూపాల్ గారు, నాకు సందేహం, ఇప్పుడు ఈయన 1000 కోట్లు ఎగ్గొట్టారనో లేకపోతే 100 కోట్లు ఎగ్గొట్టారనో సిబిఐ కేసులు పెట్టింది కదా, అయ్యా నీకేం సంబంధం, నువ్వు ఎగ్గొట్టిన డబ్బులు వెనక్కి ఇస్తే దేశానికి మంచిది కదా అని ఏ న్యాయ వ్యవస్థ కానీ ఎవరు ఎందుకు అడగరు? పార్లమెంట్లో కానీ లేదా ఇతరత్రా కానీ ఎందుకు అడగరు? అంటే ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది గారు అవన్నీ అడిగిండాల్సిందేమో మరి. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఆయన ఉన్నప్పుడు ఈయన పిటిషన్ వేయడానికి కావలసిన మొత్తం ఆయనకు ఎలిజిబిలిటీ ఏమిటి అనే దాంతో పాటు ఈయనకున్న మొరాలిటీ ఏమిటి, ఈయన ప్రభుత్వాన్ని ఏ రకంగా బ్యాంకింగ్ వ్యవస్థను కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ ఏ రకంగా చేసినాడు, ఈయన వెనక ఉన్నటువంటి మోటివేట్స్ ఏమిటి, ఇవన్నీ కూడా న్యాయవాది మరి సమర్థవంతంగా ఆయన ప్రశ్నించిందంటే ఈ ప్రశ్నలకు అన్నిటికీ అక్కడ ఏమైనా కోర్టు ఆలోచించిండేదేమో. కానీ ఇవి లేవు సార్. ఈ రోజు అవన్నిటికంటే కూడా రాజకీయంగా తన ఒక కక్షపూరితంగా వ్యవహరించాలనేటువంటి ఉద్దేశం కనపడుతుంది తప్ప ప్రత్యామ్నాయం ఏమిటి, అమలు కాదు, అమలుకు ప్రత్యామ్నాయం ఏమిటి అనేది మాత్రం సూచించకపోవడంలోనే దీంట్లో ఉద్దేశాలు వేరున్నాయనేది స్పష్టం. రైట్. నిజామాబాద్ నుంచి రమణ్ రావు గారు నమస్కారం, చెప్పండి. రైట్, చెప్పండి. అయితే సార్, అమూల్ అనేది చాలా పెద్ద పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, నాకు 60 ఏళ్ళు ఉన్నాయి సార్. అమూల్ ఫ్రీ అనేది పిల్లలకు అప్పట్లో ఏపీలో అమూల్ రావడానికి వ్యతిరేకంగా అడ్డం పడాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అది రైతు ప్రయోజనం అవుతుందా, రైతు ద్రోహం అవుతుందా? ఈ అమలు వలన సార్ మహిళా రైతులకు చాలా మేలు జరుగుతుంది సార్. ఆంధ్రప్రదేశ్ లో చాలా మేలు జరుగుతుంది. వాళ్ళకు మంచి డబ్బు వాళ్ళకు వస్తాయి సార్. అందుకే సార్ ఈ ప్రతిపక్షాలు వీళ్ళు మనం అసలే కేర్ వేరు రానియద్దు అని అడ్డం పడుకుంటూ దీన్ని ఆపుతున్నారు సార్. ఇది ఎంత పెద్ద సమస్య అంటే అమలు సార్, అది ఆంధ్రప్రదేశ్ అదృష్టం సార్. ఇది అసలు మహిళలకు చాలా ఉపయోగం సార్. ఇది అంత మంచి పనిని జగన్మోహన్ రెడ్డి చేస్తూ సార్ వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఎందుకంటే ఆయన మా ఓట్లు కూడా ఎవరు అట్టే అని అదే ఉద్దేశం సార్. అంటే వీళ్ళ దగ్గర ఏం లేదు సార్. సార్ ఈ కోర్టు ఏం చేస్తుందంటే సార్, ఇది ఒక గవర్నమెంట్ సంబంధించిన సంస్థ సార్. జీడీఎస్ నుంచి రిపోర్ట్ వస్తే అద్దు హాస్పిటల్ కూడా తెమ్మన్నట్టు ఉన్నది సార్. అంటే ఇక అంతకన్నా ఎక్కువ ఏం లేదు సార్. మల్లికార్జున గారు కర్నూలు నుంచి. మల్లికార్జున గారు నమస్కారం, మాట్లాడండి, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు అమూల్ సమస్య ఇప్పుడు రాష్ట్రానికి వచ్చింది కదా సార్. ఇది వస్తుంది, దీని మీద కౌంటర్ వీళ్ళు వేస్తారని తెలుసు కదా సార్. మన అడ్వకేట్లు కూడా కొంచెం దీని మీద ముందే ప్రిపేర్ అయ్యి దీని మీద బాగా నీట్ గా వేసింటే ఇలాంటివి గవర్నమెంట్ లో ఏం జరిగినా ముందు కోర్టుకు సంబంధించి రెడీ చేసుకోవాలంటారా? సార్, లేకుంటే ఇప్పుడు అమూల్ అడ్డుకునే ప్రయత్నాలు చేయడం, అడ్వాన్స్ గా ప్రిపేర్ కావాలి. ఇది ఏదన్నా ఉంటే కూడా కోర్టు దృష్టికి తెచ్చి కూడా అమలు చేస్తే బాగుంటుందేమో సార్. రైట్. అంటే సార్ ఇప్పుడు కాదు, అమూల్ వంటి వాటిని రానిస్తారా రానివరా ప్రతిపక్షాలు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూగా ఉంది. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, చెప్పండి, ఈ అడ్డంకులన్నీ అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళగలుగుతుందా? మీరు ఇచ్చే సలహా ఏమిటి సంక్షిప్తంగా? అంటే సాంకేతికంగా హైకోర్టు నుంచి కొన్ని సమస్యలు రావచ్చు, కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యం లేదు, అప్డేట్ దాఖలు చేసే లోపల ఈ తీర్పు వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారిని కొంతమంది సాంకేతికంగా ఇదే పనిలో ఉన్నప్పుడు దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దుకు సంబంధించి ఆయన ఒక పిటిషన్ వేశాడు. నేను జగన్మోహన్ రెడ్డి లాయర్ కానీ సిబిఐ లాయర్ కానీ ఒకటి ఆశించాను, వాళ్ళు ఎందుకో మిస్ అయినారు. ఇక్కడ వైసీపీ ప్రతినిధి ఉన్నాడు కాబట్టి వాళ్ళ పార్టీలో చర్చించాలి. రఘురామకృష్ణరాజు క్యారెక్టర్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కేసు పైన విచారణ జరిగేటప్పుడు ఆయన చికాకు కల్పించాడు. ఎవరికి? లక్ష్మీనారాయణ గారికి. ఆయన ఫోన్ ట్రాప్ చేయడం, బాంబే కేంద్రంగా పిచ్చి పనులన్నీ చేయడం, చివరికి ఆయన మీద కేసు కూడా అయింది. అంటే ఈ కేసుని డిస్టర్బ్ చేయడం కోసం ఏమేమి చేశాడు అవన్నీ చేసినాడు. ఎప్పుడు? లక్ష్మీనారాయణ గారి కేసు వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం వాదిస్తున్నాడు? కేసు త్వరగా పూర్తి కావాలంట, ప్రజలంట. అంటే ఒకే వ్యక్తి డబుల్ స్టాండర్డ్ ప్రవర్తించినప్పుడు దీని ఎందుకు కోర్టు ముందు బలం వినిపించాల్సిన ఆయన అర్హత? ప్రజా ప్రయోజనాల ఉద్దేశం ఏంటంటే ఈ కేసు తొందరగా తేల్చేసి ప్రజా ప్రయోజనాలు ఉన్నారు. ఇదే క్యాండిడేట్, ఇదే పర్సన్ దానికి ఎంత డిస్టర్బ్ చేయాలో అవన్నీ చేసినాడు. చేయకుండా పనులన్నీ చేసినాడు, అనైతిక పనులు చేసినాడు. ఇప్పుడు ఆ విషయానికి ఈ రోజు కోర్టు ముందు బలంగా తీసుకెళ్లి
ప్రైమరీగానే దాన్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏముందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈరోజు అందరూ ఎంపీలకి లెటర్ రాసినాడు, ఏమని నన్ను కొట్టారనేసి. ఇది సుమోటోగా కోర్టు అయినా తీసుకోలేదే ప్రభుత్వం సిఐడి అయినా కోర్టు మీద చెప్పాలి. ఏం చెప్పి కోర్టులో ఆ డిస్కషన్ ఉంది కదా, గుంటూరు హాస్పిటల్ తీర్పు ఉంది, అదేవిధంగా హాస్పిటల్ ఉంది. ఈ రెండు డాక్యుమెంట్ ఉన్నప్పుడు దాని ప్రాతిపదిక ఏదో కొట్టారో లేదో తేల్చాల్సింది. దాన్ని వదిలిపెట్టిన నేరుగా ఎంపీ దగ్గర కదా, ఇది ఇల్లీగల్ కదా. ఈ విషయాన్ని ప్రస్తావించాలని బెయిల్ పిటిషన్ రద్దు చేయమని కోరాలి అవసరం ప్రభుత్వం, సిఐడి. అసలు ఆయన బాధ్యతారహితంగా మొత్తం ఆయన ఏమంటున్నా అంటే రాజకీయ వేదికల్లో చర్చించడం చాలా ఈజీ అండి. టీవీ మీద కూర్చొని ఏమైనా మాట్లాడచ్చు, కోర్టు ముందు సాధ్యం కాదు, కోర్టు మీద పోతుంది. దీన్ని ప్రభుత్వం చాలా షార్ప్ గా గమనించట్లేదు. వ్యాపకంగా ఆయన ఉందన్న విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. శివశంకర్ గారు ఎట్లా ముందుకెళ్ళగలుగుతారా, లేదా ఇట్లాంటి అడ్డంకుల్ని అధిగమించగలుగుతారా? రైతులకి మేలు జరుగుతుందా లేదా? ఖచ్చితంగా సార్, ఇది ఏదైతే మనం అనుకుంటున్నాం కదా, ఇదంతా కూడా దీంట్లో ప్రభుత్వం యొక్క ప్రయోజనం కానీ వ్యక్తిగతంగా ఎవరికి ప్రయోజనం కానీ ఏ విధంగా లేదు. పూర్తిగా రైతులకు కానీ రైతు సమాఖ్యలు వాళ్ళకి సంబంధించినటువంటి పాటి రైతులకే ఇదంతా కూడాను. అదే విధంగా కంపెనీలకు కూడాను ఏ విధమైనటువంటి లాభాపేక్ష మనము ఇవ్వలేదు. ఈ ఎంఓయు కానీ ఏదైతే మనం ఉంది కదా, ఆ లీజుకి ఇచ్చినటువంటి వాటి కూడా నామమాత్రపు లీజు, అది కూడా ఓన్లీ ఆ యొక్క సంస్థ యొక్క జీతాలు, ఆ యొక్క సంబంధించిన మెయింటెనెన్స్ లాజిస్టిక్ తప్ప ఏది కూడా ₹1 కూడా వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు ముందుకు రాలేదు. ఎందుకంటే సమాఖ్యకు సంబంధించింది కాబట్టి ఎటువంటి సందేహం లేదు. మొత్తం 9,800 గ్రామాల్లో కూడాను అమూల్ సంస్థ విస్తరిస్తుంది. అక్కడ రైతులకి ప్రయోజనం చేకూరుతుంది. మీరు రైట్ రఘునాథ్ బాబు గారు, ఏదో ఇతర సంస్థలు హెరిటేజ్ ఉండాలి, అదేవిధంగా మీరు అన్నట్టు మిగతా ఉండాలి, వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి ఆ ప్రజలకు అనేటువంటిది మంచి చేకూర్చాలి. అదే మనం అనేది కాంపిటేటివ్ పోటీతత్వం పెరగాలి, అన్ని సంస్థలు బలపడాలి, అందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి. ఇది మా యొక్క ప్రభుత్వం యొక్క ధ్యేయం సార్. రైట్ మాట్లాడండి. ఒక విషయం, ఇప్పుడు ఇది వాస్తవంగా కోఆపరేటివ్ అయితే అది కోఆపరేటివ్ గవర్నమెంట్ ప్రైవేటా ఈ చర్చ కాసేపు పక్కన పెడతాం. ఇంకొక వాదన వస్తుంది ఏంటి, ఎన్ని గుజరాత్ రైతులు ఆ కోఆపరేటివ్ డబ్బులు వెళ్తాయి, లాభాలు వెళ్తాయి, కానీ మన రైతులకి ఏమొస్తుంది? యాక్చువల్ గా మన రైతులకి ₹4 ₹5 స్ట్రైట్ రేటు పెరిగింది అంటే వాళ్ళు ఇస్తున్నారు, అంటే వాళ్ళ లాభాలు అంత వస్తాయి కాబట్టి అది తగ్గించేసుకుని ఇస్తున్నారు. వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇది అసలు సమస్య. మనం చూసాం ఇదివరకు నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు, ఇలాంటి రకరకాల ప్రోగ్రాంలో ఆ మధ్యగా ప్రత్యేకంగా ఒక కంపెనీ నుంచి కొనమని ఇండైరెక్ట్ గా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేది. ఎందుకంటే వాటిల్లోనే లాభం ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఒక్కోసారి ఫ్లడ్ అంటే ఎక్సెస్ ప్రొడక్షన్ మిల్క్ వచ్చినప్పుడు దాన్ని మిల్క్ పౌడర్ గా చేస్తాం. అటువంటి అన్ని హంగులు అమూల్కు ఉన్నాయి కాబట్టి రైతులకు గ్యారంటీగా ఈ ₹4-5 అమూల్ ఉంటే మిగిలిన వాళ్ళు కూడా ఇవ్వాలి. కాబట్టి అందరికి ఇది బెనిఫిట్. ప్రభుత్వం ఈ అడ్డంకులను అధిగమించగలుగుతుందా? అది నేను చెప్పలేను. అది అధిగమిస్తే రైతులకు ఉపయోగం అనేది మాత్రం నేను చెప్తాను. రైట్. రాంభూపాల్ గారు. సార్ ఒకటి సార్, ఇప్పుడు ప్రభుత్వం ఇట్లాంటి కోర్టులకు సంబంధించి చాలా విషయాలు 2 years లో మనం చాలా చూసాం. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా కోర్టుకు సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ కానీ లేదా వాళ్ళు పెడుతున్నటువంటి కొన్ని ఇవి తెలుసు. వీటిని ఎదుర్కొనేటువంటి లేదా వాటికి సమర్థవంతంగా జవాబు చెప్పగలిగినటువంటి స్థితిలో ఈ రోజు ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి పరిస్థితి కనపడాల. ఎందుకంటే అనేక తీర్పులు ఉద్దేశాలు ఏమి కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల ఉద్దేశాల గురించి మనం చర్చించలేం, కానీ జరుగుతున్న ఫ్యాక్ట్ ఏంది, కళ్ళెదురుగా కనపడుతున్న విషయం ఏంటంటే కోర్టులు ఇస్తున్నటువంటి తీర్పులు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ఆటంకాలుగా మారుతున్నాయనేది అనుభవంలో కనపడుతుంది. దీన్ని ఎదుర్కోవాలంటే ప్రభుత్వం తన సిబ్బందిని సరైన సమర్థవంతులను నియమించుకోవాలి, సమర్థవంతంగా వినిపించాలి. రెండవది, ఇప్పుడు కోర్టు ఈ కేసులో కోర్టు ఏదైతే అబ్జెక్షన్ చేసిందో వాటిలో సహేతుకతను కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిదానికి మోటివ్ ఏదో ఉంది, ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేదే కాదు, ఆ నిజంగా కోర్టు చెప్పిన విషయాల్లో ప్రాక్టీస్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాటిని కూడా నిపుణులతో చర్చించి పరిష్కారం కనుక్కున్నప్పుడే అటు కోర్టునైనా మనం అంగీకరింపజేయచ్చు, లేదా ప్రజా సమక్షంలోనైనా వాస్తవాలు ఏదో చర్చకు రావచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రతి విషయంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయం కానీ పురుషోత్తం రెడ్డి గారు చెప్పినారు, ఆయన నన్ను కొట్టారు, 3rd degree ప్రయోగించినారంటారు. మేమందరం పురుషోత్తం రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వేదిక మన చర్చల్లో ఉన్న నాయకులు కావచ్చు, చాలా మంది చూస్తున్న వాళ్ళలో అనేక కేసుల్లో కోర్టుల స్టేషన్లకు పోయి లేదా జైళ్లలో ఉండి చాలా సందర్భాల్లో ఉన్నాం. ఎప్పుడు 3rd degree ఎవరి మీద ప్రయోగిస్తారో మనందరికి తెలుసు. కానీ ఆయన పదే అది చెప్తుంటే మరి కోర్టులు గమనం ఉంటున్నాయి, కోర్టులు విశ్వసిస్తున్నాయి, లేదా ప్రభుత్వం నుంచి కౌంటర్ గట్టిగా లేదు.
అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించినాడంటే ఖచ్చితంగా ఆయన థర్డ్ డిగ్రీ కేటగిరీకి సంబంధించిన యాక్టివిటీ ఏదో జరిగిండాల, లేదా ఉద్దేశపూర్వకంగా జరిగింటే రుజువు అన్నది. మరి ఇంతమంది ఈ రకంగా ఎక్కడైనా పబ్లిక్ లో లాఠీ చార్జ్ రకంగా చూసినాం తప్ప ఇళ్ళు స్టేషన్ లేక తీసుకో ఎంపీని, అందులో అధికార పార్టీ ఎంపీని, అందులో పవర్ఫుల్ గా ఆయనకు చాలా సపోర్ట్ ఉన్నటువంటి ఎంపీని థర్డ్ డిగ్రీ ఎట్లా ప్రయోగించినారని కోర్టులు ఎట్లా నమ్ముతున్నాయో, లేదా కోర్టును నమ్మించగలిగే కెపాసిటీ ఏందో దానికి కౌంటర్ ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందో ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అంటే కాదుగా సుప్రీంకోర్టులో దాని గురించి డైరెక్ట్ గానే అడిగాడు ఆయన, దుష్యంత్ దబే గారు, అయ్యా మీరు గుంటూరు మెడికల్ రిపోర్ట్లో ఎక్స్రే చూడండి, ఆ తర్వాత ఎక్స్రే చూడండి అని. కానీ గౌరవ న్యాయమూర్తులు అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటి ఆర్డర్ ఇచ్చారు. దానికి మనం ఏం చేస్తాం. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, శివశంకర్ గారు, రఘునాథ్ బాబు గారు, రాంభూపాల్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.